ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదారయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురవే వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితామేశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృష్ణభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పాపనేభ్యో వైష్ణవ్యాభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గాధాధర్ శ్రీ వాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇవాళ మనము 67 కదండి, 67 68 66 67 పేజీ ముందే తిప్పెట్టాను. ఇవాళ మనము చతుర్థ స్కందంలో అధ్యాయం 29లో 66వ శ్లోకము 67వ శ్లోకము చదవబోతున్నాము. 66వ శ్లోకము. మన ఏవ మనుష్యస్య పూర్వరూపాణి శంసతి భవిష్యతశ్చ భద్రం తే తథైవ న భవిష్యతః. సో రాజా, నీకు శుభమగును గాక. ప్రకృతి సంపర్కమును అనుసరించి జీవుడు ఒకానొక దేహమును పొందుటకు మనస్సే కారణము. మనిషి యొక్క మానసిక స్థితిని బట్టి గతమున అతడెట్టి జన్మను పొందియుండునో భవిష్యత్తునందును ఎటువంటి జన్మను పొందనున్నాడో తెలుసుకొనవచ్చును. ఈ విధముగా మనస్సే భూత భవిష్యత్తులలోని జన్మలను సూచించుచున్నది. భాష్యము. జీవుని భూత భవిష్యత్ జన్మల సమాచారమునకు మనస్సు సూచిక అయి ఉన్నది. ఒక మనిషి భక్తుడై ఉన్నచో అతడు గత జన్మమున భక్తి యోగమును కొనసాగించి ఉన్నాడని భావము. అదే విధముగా అతని మనస్సు వేరే ప్రవృత్తిని కలిగి ఉన్నచో అతడు గత జన్మమున నేరస్తుడే అని అర్థము. అదే ప్రకారము భవిష్యత్తులో ఏమి జరుగుతున్నదో మనస్సును బట్టి మనము తెలుసుకొనవచ్చు. దీనిని గూర్చి భగవద్గీత 14వ అధ్యాయంలో 18వ శ్లోకం నందు ఇట్లు చెప్పబడినది. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణవృత్తిస్థ అధో గచ్చంతి తామసాః. సత్వగుణం నందున్న వారు క్రమముగా ఊర్ధ్వలోకములకు ఉద్ధరించబడుదురు. రజోగుణం నందున్న వారు భూలోకం నందు వసింతురు. హేయమగు తమోగుణం నందు వారు నరకలోకములకు పతనం చెందుదురు. మనిషి సత్వగుణ యుతుడైనచో అతని మానసిక కలాపములు ఉన్నత లోక ప్రాప్తికి దోహదము కాగలవు. అతడు నీచ గుణ యుతుడైనచో భవిష్యత్ జన్మము అత్యంత హేయమైనదిగా ఉండును. ఈ ప్రకారము జీవుని భూత భవిష్యత్ జన్మలు రెండును మానసిక స్థితినే సూచింపబడును.
ఇంద్రియ భోగం కొరకై రాజు ఎటువంటి కోరికను కోరకుండున్నట్లుగాను లేదా దాని కొరకై ఎటువంటి ప్రణాళికను రూపొందించినట్లుగాను నారదముని అతనికి ఇచ్చట శుభాశిస్సులను వసుగుచున్నాడు. భవిష్యత్తులో ఉత్తమమగు జన్మను పొందు వాంఛతో ఆ రాజు కర్మకాండ యందు నియుక్తుడై ఉండెను. కానీ అట్టి మానసిక కల్పన వలన విడనాడుమని నారదుడు అతన్ని కోరెను. పూర్వం వివరించినట్లుగా ఉన్నత లోకములందరి జన్మలు నరలోక జన్మలు మానసిక కల్పనల నుండి పుట్టినవే. భౌతిక జీవితమునందు సుఖ దుఃఖములు కూడా కేవలం మానసిక పరిధిలోనివే అని మనస్సన్నడి రథంపై కలుగుచు అనే అవి మనస్సన్నడి రథంపై కలుగుచుండును. కనుక భాగవతము 5వ స్కందంలో 18వ అధ్యాయంలో 12వ శ్లోకం నందు ఇట్లు చెప్పబడినది. యస్యాస్తి భగవత్య కించన సర్వైర్గుణైన్ సత్ర సమాపతే సురాః హరావ భక్తస్య కుతో మహద్గుణ మనోరథేన వా నాసతి ధానతో బహి. దేవదేవుని యందు అకుంఠితమగు భక్తిని కలిగిన వాడు దేవతల సమస్త సద్గుణములను కలిగి ఉండును. కానీ ఆ భక్తుడు మానసిక పరిధిలో విహరించుచు నిక్కముగా మాయ యొక్క తలుకు బెలుకులకు ఆకర్షితుడగును. కనుక అత్యల్పమగు విలువ కలిగినట్టి భౌతిక గుణములనే కలిగి ఉండును. భగవద్భక్తుడు కానంత వరకు అనగా పరిపూర్ణ కృష్ణ భక్తి భావనాయుతుడు కానంత వరకు మనుషుడు నిక్కముగా మానసిక పరిధిలోనే పరిభ్రమించుచు ఉత్తమాధమ జన్మలను బడయిచుండును. లౌకిక పరిగణలో మంచివని భావింపబడిన గుణములు నిజమునకు విలువరహితములు. ఏలననగా అట్టి నామమాత్ర సద్గుణములు మనిషిని జన్మ మృత్యు సాయం నుండి కాపాడజాలవు. సారాంశమేమనగా మనిషి మనోవాంఛారహితుడు కావలసి ఉన్నది. అన్యాభిలాషితాశూన్యం జ్ఞానకర్మాద్యవావృతం. మనిషి సమస్త భౌతిక కోరికల నుండి జ్ఞానకాండ నుండి కర్మకాండ నుండి విడివడవలసి ఉన్నది. శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు భక్తి యోగమును అనుకూలంగా స్వీకరించుటే మానవునికి సర్వోత్తమ విధానము. అది మానవ జన్మ యొక్క అత్యున్నతమగు పరిపూర్ణత్వం. 67వ శ్లోకము. అదృష్టమశ్రుతం చాత్ర క్వచిన్మనసి దృశ్యతే యథా తదానుమంతవ్యం దేశకాల క్రియాశ్రయం. ఈ జీవితమున ఏనాడును అనుభూతం కానట్టివి లేదా కాంచనట్టివి అయిన విషయములను మనము స్వప్నమునందు కాంచవచ్చును. కానీ ఆ సంఘటనలన్నీను వివిధ కాలములలో దేశములలో పరిస్థితులలో అనుభూతమైన వట్టివే అయి ఉన్నవి. భాష్యము. పగటి సమయమున అనుభూతమైన దానినే రాత్రి యందు స్వప్నమున మనము గావించుమని పూర్వం చెప్పబడినది. కానీ ఎందులకై కొన్ని మార్లు ఈ జీవితమున కని విని ఎరుగని విషయములను మనం స్వప్నమున కాంచుతుందుము. అట్టి సంఘటనలు ఈ జన్మలో అనుభూతమై ఉండకపోవచ్చును, కానీ గడిచిన జన్మల్లో అనుభూతమైనట్టువే అని ఇచ్చట తెలుపబడినది. కాలము మరియు పరిస్థితిని బట్టి అవి ప్రకటన కాగా మున్నెప్పుడును అనుభూతం కానట్టి అద్భుతమైన విషయములను మనము స్వప్నం వందు కాంచదము. ఉదాహరణకు కొండ చర్యపై సముద్రం ఉన్నట్లుగా లేదా సముద్రం ఎండిపోయినట్లుగాను మనం కాంచవచ్చును. అవన్నీను వివిధ ప్రదేశములలో కాలంలో కలిగినట్టి వివిధానుభూతుల సమ్మేళనం మాత్రమే. కొన్ని మార్లు మనం ఒక స్వర్ణ పర్వతంను కాంచవచ్చును. మనం విడివిడిగా స్వర్ణం యొక్క అనుభవంను పర్వతం యొక్క అనుభవంను కలిగి ఉండటే దానికి కారణము. మాయావశమున స్వప్నమునందు మనం వేరు అంశములను మిళితం కావింతు. ఆ ప్రకారం మనము బంగారు కొండలను లేదా పగటి చుక్కట్లను చూచుట సంభవించుచుండును. సారాంశమేమనగా ఇవన్నీను వేరువేరు పరిస్థితుల్లో అనుభూతమైనప్పటికీ మానసిక కల్పన వల్లనే అయి ఉన్నవి. కేవలం స్వప్నం నందు అవి మిళితమై గోచరించును. రాబో శ్లోకంన ఈ విషయం మరింత వివరింపబడినది. ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్ అండి, పేజీలు సరిగ్గా రావడం లేదు. యా, అంతేనండి. ఓకే, షూర్. థ్యాంక్ యూ సో మచ్ శైలజామతి. జై కృష్ణ. హరే కృష్ణ. సో
శ్రీమద్ భాగవతం మనం రోజు శ్రీమద్ భాగవతం డిస్కస్ చేసుకుంటున్నాము. మనకి మన ఫార్చునేట్ సిచ్యుయేషన్ అనమాట. నిన్న నిన్న ఎవరు డివోటీ క్లాస్ వింటున్నాను. ఆయన ఫార్చునేట్ మోర్ ఫార్చునేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు టెంపుల్లో క్లాస్లో. సో ఎవరిది గౌరంగ ప్రభు సాటర్డే ఈవినింగ్ క్లాస్లో. సో భాగ్యశాలులు, చాలా భాగ్యశాలు, అతి భాగ్యశాలు లాగా అట్లా. ఏంటి, ఫస్ట్ భాగ్యవంతులు ఎవరు? వాళ్ళు ఎవరికైతే కృష్ణ కథ వినడానికి అవకాశం వస్తుంది. వాళ్ళకంటే ఇంకెక్కువ భాగ్యశాలు ఎవరు, మోర్ ఫార్చునేట్ ఎవరు అంటే డివోటీస్ సంఘంలో వినే అవకాశం ఉంది కృష్ణ కథ. వాళ్ళు ఇంకా మోర్ ఫార్చునేట్. సో ఎందుకు వాళ్ళు మోర్ ఫార్చునేట్ డివోటీ సంఘంలో వింటాము? ఎందుకంటే ఓన్లీ శాస్త్రాలు చదివితే మన మైండ్ ఫిల్టర్ వల్ల మనకు కొంచెమే తెలుస్తుంది. కానీ భక్తుల సంఘంలో భక్తుల గురించి వింటుంటే దెన్ మనకి అర్థం అవడానికి అవకాశం ఎక్కువ ఉంది, మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళతో ఓన్లీ నాలెడ్జ్ షేరింగే కాకుండా వాళ్ళ రియలైజేషన్స్, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ డిజైర్స్ కూడా మనకి అసోసియేషన్ తీసుకుంటున్నాం అనమాట. అందుకని మోర్ ఫార్చునేట్, ఎక్కువ భాగ్యశాలుడు. ఇంకా అంతకంటే ఎక్కువ భాగ్యశాలుడు మోస్ట్ ఫార్చునేట్ అని చెప్తున్నారు గౌరంగ ప్రభుజీ. ఎవరంటే రిపీటెడ్గా, అంటే రెగ్యులర్గా కృష్ణ కథ వినడానికి ఆపర్చునిటీ వస్తుంది వాళ్ళకి, మనకి ఎవరికన్నా. సో మనకి ఇప్పుడు రెగ్యులర్గా ఆపర్చునిటీ ఉంది కదా కృష్ణ కథ వినడానికి డివోటీ అసోసియేషన్లో. అప్పుడు మనం చాలా భాగ్యశాలి అని అర్థం చేసుకోవాలి. అట్లా అర్థం చేసుకుంటే ఏంటి ఇంపాక్ట్ ఏంటి? ఒకటేమో కృతజ్ఞత ఉండాలి. ఓ కృష్ణ, నాకు థ్యాంక్ యూ కృష్ణ, నాకు ఈ అవకాశం ఇచ్చారు నాకు రెగ్యులర్గా వినడానికి భాగవతం అనేసి. నంబర్ 1. నంబర్ 2, అది ఆ వచ్చిన అవకాశాన్ని ఎప్పుడైతే వాల్యూ చేస్తామో అది జాగ్రత్తగా యూజ్ చేసుకుంటాం. జాగ్రత్తగా యూజ్ చేసుకుంటామంటే మన లైఫ్లో టైం అడ్జస్ట్ చేసుకుంటారు. లైక్ మీరు అందరూ జాయిన్ అయ్యారంటే మీరు లైఫ్లో అడ్జస్ట్ చేసినట్టే, టైం అడ్జస్ట్ చేసి ఈ క్లాస్ కోసం టైంకి జాయిన్ అయ్యారు అట్లా. సో అట్లా అది ఒకటి చేస్తాం, లైఫ్లో టైం అడ్జస్ట్ చేసుకొని వింటాము. తర్వాత ఆ వినేటప్పుడు వీలైనంత వరకు శ్రద్ధగా వినేటట్టు ట్రై చేస్తాం అనమాట. 100% ఆల్ ద డేస్ కుదరదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆఫీస్ ఇమీడియట్ మీటింగ్ వచ్చింది, మీకు కుదరకపోవచ్చు. కానీ 95% ఆఫ్ ద టైమ్ శ్రద్ధగా వినేటట్టు ట్రై చేస్తాం అన్నమాట. నా శ్రద్ధగా వినేటమే కాకుండా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అది స్టోరీ లాగా వినకుండా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే నాకు ఇది ఎట్లా అప్లై అవుతుంది, నేనేం నేర్చుకున్నాను ఇవాళ, దానికి నేను నా లైఫ్లో ఎట్లా అప్లై చేసుకోవచ్చు అని ఆలోచించుకోవాలి నెక్స్ట్ స్టెప్. అట్లా ఆలోచించుకున్న తర్వాత యాక్చువల్లీ దీనికి సాంస్క్రిట్ నేమ్స్ కూడా ఉన్నాయి. శ్రవణము, తర్వాత మననం అంటే రిఫ్లెక్ట్ చేసుకోవడం, ఏమి విన్నాను దాని అర్థం ఏంటి అనేది. తర్వాత నిధిధ్యాసనం అంటే ప్రాక్టికల్గా మన లైఫ్లో అప్లై చేసుకోవడానికి ఏం చేంజ్ చేయొచ్చు రేపటి నుంచి, లేకపోతే ఇవాళ నుంచి నా లైఫ్లో అని కూడా ఆలోచించుకోవాలి. అది చేసుకుంటే మన లైఫ్లో మనం భక్తిలో ముందుకి గ్రో అవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట, ఎప్పుడైతే మనం రిఫ్లెక్షన్లో ఉన్నాం అట్లా. సో ఇవాళ సెక్షన్లో మనం నారదముని ప్రచిన్న బారి వాడి సంవాదనలోనే వింటున్నాం కదా. లాస్ట్ సెషన్లో చెప్పినట్టు బేసికల్లీ నారదముని ఫైనల్గా కన్విన్స్ చేస్తున్నారు ఎవరిని, ప్రచిన్న బారిని. ఏంటి, రేపు చేద్దాంలే, నెక్స్ట్ ఇయర్ జనవరి 1st వచ్చిన తర్వాత చేద్దాంలే, మా పిల్లలు వచ్చిన తర్వాత చేద్దాంలే, మా పిల్లలు అట్లా అట్లా అనుకోకుండా నారదముని సెన్స్ ఆఫ్ అర్జెన్సీ క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఏంటంటే కరెక్టే, పిల్లలు అరణ్యకి వెళ్ళారు ఇప్పుడు మెడిటేషన్ చేయడానికి పిల్లల కోసం. సో వాళ్ళ కోసం వెయిట్ చేయడం అవసరం లేదు, ఇప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ లైఫ్కి అని అర్జెన్సీ క్రియేట్ చేస్తున్నారు. ఆ అర్జెన్సీ క్రియేట్ చేయడానికి ఒక డియర్ రిలేటెడ్ స్టోరీ చెప్పారు మనకి. అది అర్జెన్సీ అయిన తర్వాత, అర్జెన్సీ అర్థమైన తర్వాత ప్రచిన్ బరి ఇంకో ప్రశ్న అడిగారు. ఏంటి, నేను లాస్ట్ లైఫ్లో ఒక శరీరంలో ఏవైనా కర్మలు చేస్తే మళ్ళీ నెక్స్ట్ లైఫ్లో వేరే బాడీలో ఉంటాను కదా, అప్పుడు
అప్పుడు ఆ కర్మలకి రియాక్షన్స్ అనుభవిస్తున్నారు కదా, అది ఎట్లా పాజిబుల్ అవుతుంది అని అడిగారు. అప్పుడు నారదముని చెప్పారు. ఏం చెప్పారు? మనకి మనం ఆత్మకి 2 కవరింగ్స్ ఉన్నాయి. సూక్ష్మ శరీరము, స్థూల శరీరం. సూక్ష్మ శరీరంలో మనస్సు, బుద్ధి, అహంకారం ఉంది. అలాగే స్థూల శరీరం అంటే మనకు కనపడే శరీరం ఇది. అట్లా 2 కవరింగ్స్ ఉన్నాయి ఆత్మకి. ఎప్పుడైతే ఎవరైనా చనిపోతారో, ఎవరైనా మృత్యుకి గురవుతారో, అప్పుడు ఆ ఆత్మ ఈ స్థూల శరీరం నుంచి బయటికి వెళ్తుంది. దేంతో వెళ్తుంది? సూక్ష్మ శరీరం ఉంది కదా, లోపల కోట, ఇంటర్నల్ కోట. ఆ సూక్ష్మ శరీరంతో పాటు ఆత్మ పరమాత్మ తోడుతోటి నెక్స్ట్ బాడీకి వెళ్తుంది. ఆ నెక్స్ట్ బాడీ ఏ బాడీలోకి వెళ్తామంటే, మనం ఏ కార్యాలు చేసాము, ఏ కర్మలు చేసాము, ఏ కోరికలు కల్టివేట్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి నెక్స్ట్ బాడీ మన ప్రకృతి ఇస్తుంది అని విన్నారు. నారదుడు చెప్పారు. ఇప్పుడు ఆ మనసు ఒక రోల్ చెప్తున్నారు అనమాట. ఏంటి? ఆత్మకి ఫస్ట్ కవరింగ్ మనసు, బుద్ధి, అహంకారం ఉంది అన్నారు కదా. ఇది నెక్స్ట్ లైఫ్కి వెళ్తుంది కదా. సో మనసులో ఉన్న సంస్కారాలు, ఆలోచనతో వచ్చిన సంస్కారాలు, కోరికలతో వచ్చిన సంస్కారాలు అన్నీ కూడా నెక్స్ట్ బాడీకి వెళ్తున్నాయి అనమాట. సో అందుకని ఆ మనసులో మనకి వచ్చే ఆలోచనలు బట్టి, కోరికలను బట్టి నెక్స్ట్ బాడీ వస్తుంది. అలాగే ఇప్పుడు ఉన్న మనసు కండిషన్ బట్టి ప్రీవియస్ లైఫ్లో మనం ఏం చేసామో తెలుసుకోవచ్చు. అలాంటివన్నీ వివరిస్తున్నారన్నమాట. మనసు గురించి వివరిస్తున్నారు నారదుడి. ఏ కాంటెక్స్ట్లో మనసు ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది నెక్స్ట్ లైఫ్కి వెళ్ళడానికి, ఏ బాడీకి వెళ్దాం అనేసి. దేవుడి దగ్గరికి వెళ్తామా స్పిరిచువల్ వరల్డ్లో, లేకపోతే మళ్ళీ ఈ మెటీరియల్ వరల్డ్లోనే ఇంకో శరీరం తీసుకుంటామని మైండ్ వల్ల డిసైడ్ అవ్వచ్చు అనమాట. అది ఈ సెక్షన్ డిస్క్రైబ్ చేస్తున్నారు. అది ఓవరాల్ కాంటెక్స్ట్. సో నౌ ఇప్పుడు 66వ శ్లోకం. 66వ శ్లోకంలో బేసికలీ ప్రకృతితోటి ఎలా అసోసియేట్ చేస్తే, ఎలా సంగమం చేస్తే దాన్ని బట్టి నెక్స్ట్ లైఫ్లో ఇంకొక బాడీ వస్తుంది అని చెప్తున్నారు. ఇది మనసు అంటే ప్రకృతి ఎఫెక్ట్ మనసు మీద ఉంటుంది. మనసు ఎఫెక్ట్ మనం చేసే కార్యక్రమాల మీద ఉంటుంది అన్నమాట. సో నా మనసు ఎలా ఉందో చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు క్రిమినల్ యాక్టివిటీస్ చేయాలంది, దొంగతనం చేయాలి, అది ఇది ఉందనుకో, అప్పుడు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నేను ఇంతకుముందు కూడా దొంగతనాలు యాక్టివిటీ చేశాను ప్రీవియస్ లైఫ్లో, అందుకనే ఆ ప్రొపెన్సిటీ ఇమ్మీడియట్గా కనబడుతుంది అని అర్థం చేసుకోవచ్చు. లేదా నేను డివోషనల్ యాక్టివిటీ చేయాలని మీద ఇంట్రెస్ట్ ఉందనుకో, దాన్ని బట్టి అర్థం చేసుకో, పాస్ట్ లైఫ్లో కూడా కొంచెం డివోషనల్ యాక్టివిటీ చేసి ఉంటారు, అందుకనే ఇప్పుడు అది ఈజీగా వస్తుంది డివోషనల్ యాక్టివిటీ. అది మనసుని చూసి మనం ప్రీవియస్ బాడీలో ఏమైంది, నెక్స్ట్ బాడీలో ఏమవుతుంది అని తెలుసుకోవచ్చు అని చెప్తున్నాను. రూపాల భాష్యంలో మనసు ఇండెక్స్ లాగా ఉంటుందని చెప్పారు. మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం కదా, ఏంటి, మనసు స్టోర్ హౌస్ లాగా అనమాట. కెమెరాలో పిక్చర్లు తీసుకుంటాం కదా, పిక్చర్ తీసుకొని ఉంచినట్టు అట్లా అన్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట మనసులో. అట్లా అంటే అన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా స్టోర్ అయి ఉంటాయి మనసులో. సో కృష్ణుడు మనకి గుర్తు చేస్తారు ఎప్పుడు దేనికి అవసరం పడితే అప్పుడు అనమాట. మత్తాస్మృతి జ్ఞానం అపోహనంచ. సో ఫర్గెట్ఫుల్నెస్, అది మర్చిపోవటము, లేకపోతే గుర్తు చేసుకోవడము, రిమెంబరెన్స్, తర్వాత జ్ఞానం, నాలెడ్జ్ అన్నీ కృష్ణుడే మనకి అవసరమైన టైంలో ఇస్తారన్నమాట. సో అది ఇక్కడ ప్రభుపాల్ వారు ఫస్ట్ ఎంఫసైజ్ చేస్తున్నారు. తర్వాత ఏమో మన మనసు ఇప్పుడు మనం సత్వగుణంలో ఎక్కువ ఉంటున్నామా, రజోగుణంలో ఎక్కువ ఉంటున్నామా, తమోగుణంలో ఎక్కువ ఉంటున్నామా, దాన్ని బట్టి మనం చనిపోయినప్పుడు మన డెస్టినేషన్ తెలుస్తుంది అని చెప్తున్నారు. ఏది భగవద్గీత శ్లోకం కోట్ చేస్తున్నారు ప్రభుపాల్ వారు ఇక్కడ. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస.
రాజస అంటే ఈ రజోగుణం. జగన్య గుణ వృత్తిస్థ అదో గచ్చంతి తామస. తామస అంటే మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్, తమో గుణం. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో, ఎవరైతే మనసు సత్వగుణంలో ఉంటుందో వాళ్ళు హయ్యర్ ప్లానెట్స్కి వెళ్తారు. హయ్యర్ ప్లానెట్స్ అంటే భూలోకం పైన ఉన్న ప్లానెట్స్. మనకు తెలుసుగా భూలోకం పైన ఇంకో 6 ప్లానెట్స్ ఉన్నాయి, మళ్ళీ కింద ఇంకో 7 ప్లానెట్స్ ఉన్నాయి అన్నమాట. అట్లా 14 ప్లానెట్స్ ఉన్నాయి ఈ టోటల్ యూనివర్స్లో మనకి. సో ఆ పై ప్లానెట్స్కి వెళ్తారు అనమాట. స్వర్గలోక, జనలోక, తపలోక, మహర్లోక, బ్రహ్మలోక ఫైనల్గా ఉంటుంది అనమాట. ఇదంతా భౌతిక ప్రపంచంలోనే. వాటికి వెళ్తాము సత్వగుణం పెంచుకుంటే. అదే రజోగుణంలో ఏంటంటే ఈ ఎర్త్లీ ప్లానెట్లో మిడిల్ ప్లానెటరీ సిస్టంలో ఉంటాము. అలాగే తమోగుణంలో ఉంటే కింద ప్లానెట్స్కి వెళ్తాం. కింద ప్లానెట్స్ని హెల్లిష్ ప్లానెట్స్ అని కూడా అంటారు అన్నమాట. అంటే నరకలోకం కాదు అది, కానీ నరకం లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అని అంతే. నరకలోకాలు ఈ కింద 7 లోకాల కింద ఉంటుంది అనమాట. నరకలోకాలు మళ్ళీ 28 ఉంటాయి. సింహ బాతం 5వ స్కందంలో చెప్తారు, మనకి వివరిస్తారు. సో అది ప్రభుపాల్ వారు ఆ భగవద్గీత వర్స్ కోట్ చేసి రిఫర్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ. సో బేసికలీ మన మనసు ఏ గుణం మీద ఎఫెక్ట్ అయింది, దాని కోరికలను బట్టి ప్రతి గుణం ఎఫెక్ట్ వల్ల డిఫరెంట్ కోరికలు ఉంటాయి. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. సత్వగుణంలో ఎఫెక్ట్ ఏమనుకో, మన నాలెడ్జ్ తెలుసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్లాన్ చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది చేయకుండా. అలాగే రజోగుణంలో ఉన్నాం అనుకో, మనకి ఎప్పుడు ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో మిస్సింగ్ ఉంది లైఫ్లో అని ఉంటుంది అనమాట రజోగుణం అంటే. ఎప్పుడు ఏదో ఒక దాని మీద ఆరాడబడటానికి ట్రై చేస్తుంటాం. హ్యాంకరింగ్ అంటారు ఇంగ్లీష్లో. సో అది రజోగుణం, వన్ ఆఫ్ ద క్వాలిటీస్. ఇంకా రజోగుణంలో ఏంటి, ఎప్పుడు ఒక దగ్గర ఉండలేరు, ఎప్పుడు మూవ్ అవుతుండాలి. ఎప్పుడు ఒకటి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ టీవీ చూస్తున్నా కూడా నెక్స్ట్ ఛానల్, నెక్స్ట్ ఛానల్, నెక్స్ట్ ఛానల్, ఏం మిస్ అయిపోతున్నాడా అనుకుంటా అనమాట. అట్లా రజోగుణం అంటే ఎప్పుడు ఇస్ క్యారెక్టరైజ్డ్ బై యాక్షన్ అనమాట, మూవ్ అవుతుంటారు. ఇన్ వన్ సెన్స్ తమోగుణం కంటే రజోగుణం బెటరే, కాకపోతే రజోగుణం కంటే సత్వగుణం ఇంకా మంచిది ఉంటుంది. రజోగుణంలో ఎట్లా ఉంటుందంటే ప్లానింగ్ తక్కువ ఉంటుంది, యాక్షన్ ఫాస్ట్ ఉంటుంది. సో సత్వగుణంలో ప్లాన్ చేసి యాక్ట్ చేస్తాం. ఇక్కడేమో ప్లానింగ్ తక్కువ ఉంటుంది, యాక్ట్ చేయడం ఇమ్మీడియట్ అనమాట. అది రజోగుణం. అట్లాగే తమో గుణం అయితే వీళ్ళేంటి, యాక్షన్ తక్కువ, ప్లానింగ్ లేదు, యాక్షన్ లేదు. ఒకవేళ ప్లానింగ్ ఉంటే కూడా డే డ్రీమింగ్ అంటారు కదా. అంటే నేను నేను ఇట్లా చేశాను అనుకో, నేను యుఎస్కి ప్రెసిడెంట్ అయిపోవచ్చు, అట్లా బిగ్ బిగ్ ప్లాన్స్ చేస్తారు. ఇది రియలిస్టిక్ ఉండవు అనమాట. అది కూడా కాంక్రీట్ రియలిస్టిక్ స్టెప్స్ వేసుకోవాలన్నమాట. నేను ప్రెసిడెంట్ అవ్వాలంటే ఏం చేయాలి, నేను ఫస్ట్ కాంగ్రెస్ మెన్ అవ్వాలి, కాంగ్రెస్ మెన్ అవ్వాలంటే ఏం చేయాలి, అట్లా ప్లాన్ చేసుకోరు. ఓన్లీ గోల్ గురించి ఆలోచిస్తారు. నేను ఇట్లా అయిపోతే, అప్పుడు ప్రెసిడెంట్ అయిపోతే నేను ఇట్లాంటి కార్లో వెళ్ళొచ్చు, ఇట్లాంటి ఫ్లైట్లో వెళ్ళొచ్చు, అంతే అన్నది. అది తమోగుణం అన్నమాట. తమోగుణం అంటే గోల్స్ ఉంటాయి కానీ మనం యాక్ట్ చేయము ఆ గోల్ కోసం. బేసికల్లీ తమోగుణం ఇంకా వేరే క్యారెక్టర్స్ ఏంటి, బద్ధకష్టం, లేజినెస్, తర్వాత ఎక్కువ పడుకోవడం, అలా అన్నమాట. ఇవన్నీ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి హెల్త్ బాగోదు, వాళ్ళకి న్యాచురల్లీ ఎక్కువ పడుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు తమోగుణంలో ఉన్నట్టు లేదు ఆల్ ది టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ అయింది, రెస్ట్ తీసుకోవాలి వాళ్ళు, అది తమోగుణం కింద కాదు, అది టెంపరీలో బాడీకి కావాల్సిన నీడ్ తీసుకుంటున్నాం అన్నట్టు. సో అట్లా ఎక్సెప్షన్స్ ఉంటాయి, కానీ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ మరి భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నారు అనమాట, ఈ 3 గుణాల గురించి అట్లా. సో అది ఇక్కడ వివరిస్తున్నారు. తర్వాత భాషల్లో ప్రభుపాద వారు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు ఏంటంటే, నారదుని ఆశీర్వాదం ఇస్తున్నారు కింగ్ ప్రచన్ వారికి. ఏమని ఆశీర్వాదం ఇస్తున్నారు, నీకు భౌతిక కోరికలు ఉండకూడదు, నువ్వు ఎప్పుడు ఇంద్రియ తృప్తి కోసం ప్లాన్ వేసుకుంటానికి ట్రై చేయవు, ఆ పొజిషన్లోకి రావచ్చు అని బ్లెస్ చేస్తున్నారు అనమాట. సో అది అలాంటి బ్లెస్సింగ్ మనకి ఎందుకు యూస్ఫుల్ అంటే, జనరల్గా మన మనసు ఇంద్రియ తృప్తి కోసం ఇటు అటు అటు ఇటు వెళ్తుంటుంది అనమాట. అది ఒక మెయిన్ డిస్ట్రాక్షన్ మనకి. ఇంకో డిస్ట్రాక్షన్ ఏంటంటే,
ఈ కష్టం రాకుండా ఎలా చూసుకోవాలి, ఈ కష్టం రాకుండా ఎలా చూసుకోవాలి, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అని ఉంటుంది. ఈ 2 డిస్ట్రాక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనకి భగవంతుడు షెల్టర్లో ఉన్నామో దెన్ మనకి వేరే వాటి మీద ఆసక్తి తక్కువ అవుతుంది, వైరాగ్యం కొంచెం వస్తుంది. అప్పుడు మనం అట్లా డిస్ట్రాక్ట్ కావాలి. అది నైస్ బ్లెస్సింగ్. నారదముని గురువు గారు లాగా గురువు గారు ఇస్తున్నారు. నారదముని గురువు గారు ప్రతి వారికి నైస్ బ్లెస్సింగ్ ఇస్తున్నారు అన్నమాట. సో ఇంకో భాగవతం, ఫేమస్ భాగవతం బస్సు కోట్ చేస్తున్నారు ఈ శ్లోకం, ఈ భాషలో ప్రభుపాద వారు. యశాస్తి భక్తిర్ భగవతి అకించన సర్వేర్గుణైస్తత్ర సమాసతే సురాః హరా అభక్తస్య కుతో మహద్గుణ మనోరథేనా సతి దావతో బహి. సో ఈ శ్లోకం మీనింగ్ ఏం చెప్తున్నారు ప్రభుపాద వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవరైతే భక్తి మార్గంలో భగవంతుడికి భక్తి చేస్తున్నారో వాళ్ళకి దేవతల ఒక గుణాలు అన్నీ వస్తాయి. ఆన్ కాంట్రాస్ట్ లో ఎవరికైతే భక్తి మార్గంలో లేరో వాళ్ళకి ఎంత మంచి గుణం ఉన్నా, ఎంత గొప్ప గుణం ఉన్నా కూడా అది వేస్టే అంటున్నారు. ఎందుకు వేస్ట్? 2 రీజన్స్ చెప్తున్నారు. ఒకటేమో వాళ్ళు మనోరథంలో ఉన్నారు, అంటే మనసు రథం లాగా వెళ్తుంది. మనసు వాళ్ళకి మనసు రథంలాగా వెళ్తుందంటే మనసు మాట వినటం అంటే నాకు ఇది నచ్చింది ఇది చేస్తాను, ఇది నచ్చలేదు అది చేయను, అది మనసులో ఉన్నట్లేదు. సో మనసు అనే రథం మీద వెళ్ళడం. మరి మంచిది ఏంటి, కరెక్ట్ యాక్టివిటీ ఏంటి? మన మనసు రథంలో ఉండకపోతే అది తప్పేమింది? నచ్చింది చేయడం, నచ్చంది చేయకుండా ఉండటము. సో నచ్చింది నచ్చకపోవటము మన ఇంద్రియ తృప్తి వరకు ఆలోచించకూడదు అనమాట. నచ్చింది నచ్చకపోవటము భక్తికి అనుకూలంగా ఉందా, భక్తికి ప్రతికూలంగా ఉందా, అట్లా ఆలోచించాలంట. అది ఎట్లా ఆలోచిస్తాము? ఎప్పుడైతే బుద్ధి వాడతామో. సో బుద్ధితోటి మనం భాగవతం భగవద్గీత చదువుతున్నాం, వింటున్నాం కదా, అప్పుడు మనకి బుద్ధి షార్ప్ అవుతుంది, స్పిరిచువలైజ్ అవుతుంది. అప్పుడు ఆధ్యాత్మిక బుద్ధితోటి మనసుకి చెప్పచ్చు అనమాట. నీకు ఇది ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇది చేయాలనిపిస్తుంది, అది చేస్తే ఇప్పుడు హ్యాపీగా ఉంటావు అనిపిస్తుంది, కానీ అది భక్తికి అనుకూలం కాదు, భక్తికి ప్రతికూలంగా ఉంది, అందుకని మనకు మంచిది కాదు అని బుద్ధితోటి మన మనసుకి సర్ది చెప్పచ్చు అన్నమాట. కానీ ఎవరైతే భక్తి ఉండదో వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఇది మంచిది, దీనికి ఎక్కువ డబ్బులు వస్తున్నాయంటే ఇది మంచిది, దీంట్లో ఎక్కువ ఎంజాయ్మెంట్ వస్తుందంటే ఇది మంచిది అనుకుంటారు అన్నమాట వాళ్ళు. సో దానివల్ల ఏమైంది, వాళ్ళ అల్టిమేట్ గోల్కి క్లోజ్గా వెళ్ళట్లేదు. వాళ్ళు ఓన్లీ టెంపరీ గోల్స్ కింద ట్రై చేస్తున్నారు. ఆ టెంపరీ గోల్స్ ట్రై చేసిన వల్ల యాక్చువల్ అల్టిమేట్ గోల్కి దూరం వెళ్తున్నారు, దగ్గరికి వెళ్ళట్లేదు. అది డ్రాబ్యాక్ అన్నమాట. సో బేసికలీ అల్టిమేట్ గోల్ ఏంటి, మనకి భగవంతు భక్తి సేవలో ఉండాలి, హ్యాపీగా ఉంటాం అప్పుడు. సో ఆ గోల్కి దూరం వెళ్తున్నారు అనమాట ఇప్పుడు. అందుకనే వాళ్ళకి మనోరథంలో ఉంటున్నారు, వాళ్ళ గుడ్ క్వాలిటీస్ అంత కౌంట్ కావాలని చెప్తున్నారు అనమాట. దీనికి కామన్ ఎగ్జాంపుల్ మనం 10th క్యాంటోలో 10వ స్కందంలో కంసుడు గురించి వింటాం మనం. కృష్ణుడు పుట్టే ముందు కంసుడు కృష్ణుడు వాళ్ళ మమ్మీ దేవకి వసుదేవుని రథంలో తీసుకెళ్తుంటారు. అప్పుడు దాకా హ్యాపీగా వాళ్ళ సిస్టర్ని తీసుకెళ్తున్నారు అనమాట మంచిగా పెళ్ళి అవ్వగానే. కానీ ఎప్పుడైతే ఆకాశవాణి చెప్పిందో నీ చెల్లి దేవకి పుట్టిన అబ్బాయి 8వ అబ్బాయి నీకు చావు కారణం అవుతారని చెప్పారు, ఎప్పుడైతే ఆకాశవాణి చెప్పిందో రథం ఆపేసి తన సిస్టర్ జుట్టు పట్టుకొని స్పాట్ తోటి చంపడానికి రెడీ అయిపోతారన్నమాట. ఆ సెక్షన్లో ప్రభుపాద వారు మనకి చెప్తారన్నమాట, ఇది ఎవరైతే ఇంద్రియ తృప్తి కోసం చూస్తారో భక్తి లేకుండా వాళ్ళు ఇలా ఉంటారన్నమాట. ఒక నిమిషం ఏమో చాలా మంచిగా ఉంటారు, ఇంకో మినిట్లో చంపడానికి రెడీ అయిపోయారు. ఎందుకు ఇది? నాకు ఆనందం కలుగుతుందా, నాకు బాధ కలుగుతుందా, అదే వాళ్ళ కన్సర్న్ అన్నమాట. భగవంతుడికి ఆనందం ఏది ఉంటుంది, భగవంతుడికి ప్లీజింగ్ ఏది ఉంటుందో ఆలోచించండి. సో అది అందుకనే వాళ్ళకి మంచి గుణాలు ఉండవు. ఇప్పుడు కంసుడు మంచి గుణం ఉంది అనుకోవచ్చు కదా, కొంతమంది 5 minutes ముందు చూస్తే వాళ్ళ సిస్టర్కి ఎంత మంచి సేవ చేస్తున్నాడు, సిస్టర్కి బావగారికి అనుకుంటారు. 5 minutes తర్వాత చూస్తే
ఇంత క్రూయల్గా ఉన్నాడు అని. అంటే ఆ క్వాలిటీ స్టడీగా లేదనమాట. ఆ క్వాలిటీ సెల్ఫిష్నెస్ తోటి మిక్స్ అయిందన్నమాట. అందుకని క్వాలిటీ ఉన్నట్టు కాదు అని చెప్తారు మన శ్రీమద్ భాగవతంలో అలాంటి వాటికి. తర్వాత భాష్యంలో లాస్ట్ పారాగ్రాఫ్ లో ప్రభుపాద వారు ఆ భక్తి ఒక డెఫినేషన్ నిర్వచనం కోట్ చేస్తున్నారు. భక్తి రసామ సింధు బుక్ నుంచి కోట్ చేస్తున్నారు అనమాట. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యన కృష్ణానుశీలన భక్తిర్ ఉత్తమ. ఆ శ్లోకం కోట్ చేస్తున్నాం. బేసికలీ మనం మనసుని కంట్రోల్ చేసుకోవాలన్నా, మనసులో కోరికలు తో మంచి కోరికలు ఉండడానికి ట్రై చేయాలన్నా, ఇవన్నీ ఎట్లా పాసిబుల్ అంటే మనం ఎప్పుడైతే మన ఇంద్రియాలని మనసుని భక్తి మార్గంలో ఉంచుతామో. ఇంద్రియాల్ని మనసుని భక్తి మార్గంలో ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎలా ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన మార్నింగ్ జపం చేస్తాం. జపం చేసినప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో నా నాలుక యూజ్ చేస్తున్నాను, చెవులు కూడా యూజ్ చేస్తున్నాను, తర్వాత మనసు కూడా యూజ్ చేస్తున్నాము. మనసు ఎట్లా యూజ్ చేస్తున్నాము? మనం చాంటింగ్ చేసేటప్పుడు నాకు సేవ చేసే భాగ్యం కలిగించు అని కోరుకుంటున్నాం మనం కృష్ణుని రాధరని. సో అట్లా మనసుని ఆ మీనింగ్ కి ఎంగేజ్ చేస్తామన్నమాట. సో అందుకని ఎప్పుడైతే అట్లా మనసుని ఇంద్రియాలని ఎంగేజ్ చేస్తామో భక్తిలో, భగవంతుడి సేవలో, అప్పుడు మనకి ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం ఈజీగా అవుతుంది. సో అందుకనే ఇక్కడ శుద్ధ భక్తి డెఫినేషన్ చెప్తున్నమాట. అంటే భౌతిక కోరికలు ఉండకూడదు, భగవంతుని సేవ చేయాల్సిన కోరికలే ఉంచుకోవాలి అని చెప్తుంది. అది ఎట్లా సాధ్యమవుతుంది? భక్తి మార్గంలో మనం చాంటింగ్ రెగ్యులర్ చేస్తుంటే, భాగవతం వింటుంటే, భగవద్గీత వింటుంటే, మన లైఫ్లో అప్లై చేసుకుంటే ఒక్కొక్క ప్రిన్సిపల్, మనం కూడా లైఫ్లో పర్ఫెక్ట్గా మెటీరియల్ కోరికలన్నీ పోతుంటాయి అన్నమాట. ఇట్స్ నాట్ లైక్ మెటీరియల్ కోరికలు అన్ని పోయిన తర్వాతనే వాళ్ళ భక్తికి అని కాదు. సో మనకి ధ్రువ మహారాజు ఎగ్జాంపుల్ తెలుసు. ధ్రువ మహారాజు చిన్నప్పుడే ఫారెస్ట్కి వెళ్ళాడు, అరణ్యంకి వెళ్ళాడు. దేనికి? మా తాతగారి కంటే పెద్ద కింగ్డమ్ కావాలని, రాజ్యం కావాలనేసి. సో కృష్ణుడు ఫైనల్ గా తనకి ధ్రువలోకం క్రియేట్ చేసి ఇచ్చారు. అది మొత్తం యూనివర్స్ కంటే పెద్దది అనమాట, బ్రహ్మలోకం కంటే పెద్దది. సో అట్లా భగవంతుడు ప్యూరిఫై చేస్తామట. ధ్రువ మహారాజు ఎట్లా ప్యూరిఫై అయిపోయారో భక్తిలో ఉండి, అట్లాగే మనం ప్యూరిఫై అవుతారు. భగవంతుడు తలుచుకుంటే మనకి కావాల్సినవి కూడా ఇస్తుంటారు అనమాట. సో అది ఈ ప్రిన్సిపల్ మనకి నేర్చుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ శ్లోకాలు 6-7 శ్లోకాల్లో బ్రీఫ్గా మాట్లాడి కొంచెం మనసు గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనము లాస్ట్ క్లాస్లో మనకి కళలో వచ్చేవి కొన్నిసార్లు మనం ఎప్పుడు చూడలేదు, అవి కళలో ఎట్లా వచ్చినాయా అనుకుంటాం కదా, అది ప్రీవియస్ జన్మలో వచ్చాయని కూడా మాట్లాడుకున్నాం. అట్లాగే ఇంకో పాయింట్ కూడా చెప్పాను ఆ క్లాస్లో. ఇవాళ భాష్యంలో ప్రభుపాద వారు చెప్తున్నారు. ఏంటి? ఫస్ట్ మనం ఒక దగ్గర గోల్డ్ చూసాము, బంగారం చూసాము, ఇంకో దగ్గర మౌంటైన్ చూసాము, సో పర్వతం చూసాము. సో బంగారము పర్వతం రెండు చూసాము. సో మన డ్రీమ్లో కొన్నిసార్లు రెండు కలుపుతామట, బంగారు పర్వతం ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రభుపాద. కానీ అది టెంపరీనే, అది రియాలిటీ కాదు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రభుపాద గారు మనకి. సో ఈ మనసు ఆ టాపిక్ గురించి భగవద్గీతలో మనకి 6th చాప్టర్లో ప్రభుపాదులు కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లాగే శ్రీమద్ భాగవతం ఈ సెక్షన్లో మనసు గురించి ఎన్నో వర్సెస్ ఉన్నాయి. అట్లాగే శాస్త్రాల్లో రఘునాథ్ దాస్ గోస్వామి మన శిక్ష అని రాశారు. అంటే తన మనసుకి శిక్షిస్తున్నారు అనమాట, టీచింగ్స్ ఇస్తున్నారు. సో అట్లా ఎంతో చెప్పారు మన మనసు గురించి శాస్త్రాల్లో. మనం కొన్ని విషయాలు బ్రీఫ్గా మాట్లాడుకోవచ్చు. తర్వాత ఏమైనా క్వశ్చన్స్ కామెంట్స్ ఉంటే అడగచ్చు. సో గుడ్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకున్నాము. తర్వాత భగవద్గీత 6వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తారు, మైండ్ని బెస్ట్ ఫ్రెండ్ చేసుకోవచ్చు, లేదంటే
ఎనిమి అవుతుంది, ఎనిమి అవ్వచ్చు మైండ్ అంటారు. సో మనసు మనతోటే ఉంటుంది ఎప్పుడు. సో మన ఫ్రెండ్ అన్నవచ్చు, ఎనిమి అన్నవచ్చు. దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలన్నమాట. ఒకటి ఏంటంటే, ఎప్పుడైతే మన మనసు మన గోల్కి అనుకూలంగా థాట్స్, డిజైర్స్ ఇస్తుందో, అప్పుడు మన ఫ్రెండ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, నంబర్ 1. కానీ ఎప్పుడు మైండ్ని ఫుల్గా ట్రస్ట్ చేయకూడదు అనమాట. ఫ్రెండ్ లాగా ట్రస్ట్ చేయకూడదు ఎప్పుడు. కానీ మనం అర్థం చేసుకోవాలి, ఓకే నా మనసులో ఈ ఆలోచన వచ్చింది, నా మనసులో ఈ కోరిక వచ్చింది అని అర్థం చేసుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఇంతకుముందు కూడా చెప్పాను. ఏంటంటే థర్డ్ పర్సన్ వ్యూ లాగా అనమాట. మన మనసు ఒక టీవీ స్క్రీన్ లాగా అనమాట. మన ముందు మనకు ఒక కోరిక వచ్చినా, మనకు ఒక ఆలోచన వచ్చినా, అది ఓ నా మనసులో ఈ కోరిక వచ్చింది, నా మనసులో ఈ ఆలోచన వచ్చింది అనుకోవాలన్నమాట. అంతేగాని నాకు ఈ కోరిక వచ్చింది, నాకు ఈ ఆలోచన వచ్చింది అట్లా అనుకున్నాం అనుకో, అప్పుడు నేనే చేయాలి, నేనే కంపల్సరీ చేయాలి, అట్లా వస్తాయి అన్నమాట. అటాచ్మెంట్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ లాగా అబ్జర్వర్గా చూసాం మనకు మనసుని, దెన్ అప్పుడు డిటాచ్మెంట్ పాసిబుల్ అవుతుంది అనమాట. సో ఈ మనసుని మనం ఎప్పుడైనా థాట్స్ వస్తుంటే, డిజైర్స్ వస్తుంటే అబ్జర్వ్ చేయాలన్నమాట. అబ్జర్వ్ చేసి అప్పుడు ఏదైతే శాస్త్రకు అనుకూలంగా మనసు ఎప్పుడైతే ఐడియా ఇస్తుందో అప్పుడు వాటిని యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే శాస్త్రకు అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉన్నాయి, లేకపోతే మన భక్తి మార్గానికి ప్రతికూలంగా ఉన్నాయి, అప్పుడు వాటిని రిజెక్ట్ చేయాలన్నమాట. అట్లా ఎందుకు, అప్పుడు ఎనిమీ లాగా పనిచేస్తుంది అనమాట మైండ్ అప్పుడు మనకి. సో మన అప్పుడు అట్లా మైండ్ని ఫ్రెండ్ లాగా యూటిలైజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎనిమీ లాగా చూడొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, యా ఉపదేశామృతం బుక్ లో ప్రభుపాల్ వారు గోదాస, గోస్వామి అని రెండు వివరిస్తారన్నమాట. 2 పదాలు వివరిస్తారు. గోస్వామి అంటే ఎవరైతే ఇంద్రియాలన్నీ కంట్రోల్ ఉంచుకున్నారో, అట్లాగే మనసు కూడా కంట్రోల్ ఉంచుకుంటారు. గోదాస అంటే ఎవరైతే ఇంద్రియాల కంట్రోల్లో ఉన్నారో వాళ్ళే, మనసు కంట్రోల్లో వాళ్ళే ఉన్నారు, అది గోదాస అన్నమాట. సో మైండ్ కంట్రోల్ చేయాలంటే భక్తి మార్గంలో మనసుని పెట్టాలన్నమాట. అది బెస్ట్ వే ఆఫ్ కంట్రోలింగ్ ద మైండ్ అంటారు. ఎందుకంటే అందరికీ సేమ్ మనసు ఉంది, ఒకటే మనసు ఉంది. కానీ ఎప్పుడైతే సాధన చేస్తామో, రోజు చాంటింగ్ చేసుకుంటామో, అప్పుడు మన మైండ్ కంట్రోల్ అవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. శ్రీ ప్రభుపాద్ వారు 3 విధాలుగా మైండ్ కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పారన్నమాట. ఒకటి ఏంటంటే గురువు గారు ఇచ్చిన ఆదేశాలు, స్పిరిచువల్ మాస్టర్ ఇన్స్ట్రక్షన్స్, వాటి మీద మెడిటేట్ చేసి, అది ఫస్ట్ ప్రయారిటీ లైఫ్లో. ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు మన మనసు కంట్రోల్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనసుకు ఒక ప్రాపర్ డైరెక్షన్ ఉంది, ప్రాపర్ గైడెన్స్ ఉంది, అప్పుడు మనసు కంట్రోల్ అవుతుంది. వన్ వే. సెకండ్ థింగ్ ఏమో, భక్తి మార్గంలో ఎప్పుడూ ఎంగేజ్ ఉండాలన్నమాట. మనం కళ్ళతోటి డీటీస్ చూడటము, ఇయర్స్ తోటి కృష్ణ కథ వినటము, అట్లా సేవలు చేయటము. ఫర్ ఎగ్జాంపుల్ జన్మాష్టమి వస్తుంది, జన్మాష్టమికి ఫెస్టివల్కి ఏదో కొంచెం సేవ చేయొచ్చు మన టెంపుల్లో ఫర్ ఎగ్జాంపుల్. అట్లా భక్తి మార్గంలో మన ఇంద్రియాలని ఉంచినందువల్ల ప్రాక్టికల్గా సాధన చేసి, ప్రాక్టికల్గా సేవ చేసి, అప్పుడు మన స్పిరిచువల్ ప్లాట్ఫామ్కి రీచ్ అవుతాం అనమాట. అట్లా మనసు కంట్రోల్ అవుతుంది అప్పుడు కూడా. అది సెకండ్ విధానం. థర్డ్ విధానం ఏంటంటే వేరే వాళ్ళ శ్రేయోభిలాషంగా ఉండడం, అంటే వేరే వాళ్ళ బెనిఫిట్ కోసం సేవ చేయటం అనమాట. అది మైండ్ కంట్రోల్ అవుతుంది అట్లా కూడా. సో అది వేరే వాళ్ళకి సేవ చేయడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రభుపాల్ వారి బుక్స్ వితరణ చేయటము, లేకపోతే ఎవరికైనా ప్రసాదం చేసి పెట్టడము, ఎవరైనా టెంపుల్కి అడ్రస్ ఇచ్చి టెంపుల్ ఈవెంట్స్ గురించి చెప్పడము, అట్లా అదంతా వేరే వాళ్ళ బెనిఫిట్ కోసం చేసినట్టు అంటారు. సో ఈ మనసు కంట్రోల్లో ఉండకపోతే ఎన్ని కష్టాలు వస్తాయని మన శ్రీమద్ భాగవతంలో పాస్ట్ టైం గురించి కూడా ఉన్నాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ భరత్ మహారాజ్ అని, ఆయన ఈ మొత్తం యూనివర్స్కి రాజు భరత్ మహారాజ్. ఆయన కూడా అన్ని వదిలేసి అరణ్యకు వచ్చారు. వచ్చి భక్తి సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ చేస్తూ బాబా స్టేజ్కి వెళ్ళారనమాట. బాబా స్టేజ్ అంటే 8వ స్టేజ్ అనమాట.
9 స్టేజెస్ కింద వివరిస్తారు భక్తిలో శ్రీ రూప గోస్వామి గారు. అందులో 8వ స్టేజ్ దాకా అంత హైగా వెళ్ళారు అనమాట. సో అయినా కూడా భరత్ మహారాజు ఏమైంది, మోస్ట్ ఆఫ్ యూ చాలా మందికి తెలిసే ఉంటుంది, లేకపోతే నెక్స్ట్ క్యాంటోలో మనం చదువుకోవచ్చు, డిస్కస్ చేయొచ్చు. బట్ బ్రీఫ్లీ చెప్తాను. ఒక జింక, అమ్మ జింక ప్రెగ్నెంట్గా ఉందనమాట. ప్రెగ్నెంట్ ఉంటే వాటర్ తాగడానికి వెళ్ళింది ఒక చెరువు దగ్గరికి. వెళ్ళినప్పుడు ఏదో టైగరో లయనో సౌండ్ వినపడింది, పెద్ద రోర్ వచ్చింది. అది తనకి భయం వేసి జంప్ చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఆవిడ. అప్పుడు భయం వేసి పరిగెత్తుకునేటప్పుడు బేబీ కింద పడిపోయింది అనమాట. డీర్కి బేబీ, జింకకి బేబీ. సో ఆ జింకను చూసి ఈ భరత్ మహారాజ్కి జాలి కలిగింది. జాలి కలిగి జాలి దయతోటి దాన్ని కాపాడతారన్నమాట. కాపాడి దాన్ని పెంచుకుంటారు. సో యాక్చువల్గా క్షత్రియ అంటే ఎవరైతే వేరే వాళ్ళకి రక్షణ ఇస్తారనమాట. సో అది కరెక్టే. కాకపోతే తప్పేమైందంటే తను ఆ జింక బేబీని చూసుకుంటూ తను ఏం చేశారంటే భక్తిని నెగ్లెక్ట్ చేశారన్నమాట. సో అది మన ప్రిన్సిపల్ నేర్చుకోవాలి. ప్రిన్సిపల్ ఏంటంటే మనము కొన్ని మంచి పనులు ఉండొచ్చు, మోరల్గా మంచి పని ఉండొచ్చు, ధర్మంగా మంచి పని ఉండొచ్చు, కానీ అవి చేస్తున్నందువల్ల మన భక్తి నుంచి టైం ఎనర్జీ పోకూడదు అనమాట. ఎప్పుడో ఒకసారి పోతే పర్లేదు, కానీ ఎవ్రీడే ఎఫైర్ కాకూడదు అనమాట. అది అట్లా చూసుకోవాలి. అట్లా కాకుండా ఈమెను ఏమైంది, ఆ జింక పిల్లని చాలా బాగా చూసుకున్నాడు, అమ్మలాగా చూసుకున్నాడు అనమాట. ఇంత ఎఫెక్షన్ పెంచుకున్నారు, మెటీరియల్ ఎఫెక్షన్ పెంచుకున్నారు. తర్వాత కానీ భక్తి ప్రాక్టీసెస్ నెగ్లెక్ట్ చేస్తారు. తన పూజ చేయడం నెగ్లెక్ట్ చేశారు, మెడిటేషన్ చేసుకోవడం నెగ్లెక్ట్ చేస్తారు, అట్లా చేస్తారు అనమాట. అందుకని నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ జింకాయి పుట్టారు అన్నమాట. సో ఇది వన్ ఎగ్జాంపుల్. మన మనసు జాగ్రత్తగా ఉండకపోతే మన మనసు మనల్ని ఎంత గొప్ప స్పిరిచువల్ ప్రోగ్రెస్ చేసినా కానీ మళ్ళీ కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఫాల్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్, మనం అజామిల పాస్ట్ టైం వింటాం. అది 8th క్యాంటో బాత్రూంలో వస్తుంది కదా. ఐ థింక్ ఇందులోనే వచ్చింది కదా, 6th క్యాంటోలో వస్తుంది అది అజామిల పాస్ట్. సో అందులో అజామిల అనే ఒక బ్రాహ్మణుడు అన్నమాట. ఆ బ్రాహ్మణుడు మంచిగా ధార్మికంగా ఉన్నాడు. కాకపోతే ఒకరోజు దేవుడి కోసం పూలు కొనుక్కోవడానికి బయటికి వెళ్ళాడు అరణ్యులకి. వెళ్ళినప్పుడు ఒక శూద్రుడు ఒక శూద్రాణి వ్యభిచారిణి తోటి ఉండడం చూశారనమాట. అప్పుడు తన మనసు డిస్టర్బ్ అయిపోయింది. సో మనసులో ఆలోచిస్తున్నాడు తన గురించే. అప్పుడు ఏమైంది, తన ప్రాస్టిట్యూట్ వ్యభిచారితోటి పెళ్లి చేసుకుంటారు. అట్లా లైఫ్ అంతా వేస్ట్ చేసుకున్నాడు అనమాట. బట్ ఫైనల్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు. అది లాంగర్ స్టోరీ. బట్ ఈ కాంటెక్స్లో చెప్పాల్సింది ఏంటంటే మనసు డిస్టర్బ్ అయింది. ఎట్లా డిస్టర్బ్ అయింది, ఇన్పుట్, కళ్ళ నుంచి వచ్చే ఇన్పుట్ వల్ల మనసు డిస్టర్బ్ అయింది. సో అప్పుడు మనసు కంట్రోల్ లేకపోతే ఇట్లా దిగజారచ్చు మనం కూడా అని చెప్తున్నాను అనమాట ఈ పాస్ట్ టైం వల్ల. సో మన బెస్ట్ వే మన మనసు కంట్రోల్ చేసుకోవాలంటే మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ జపమును భగవంతుడి కోసం, భగవంతుడి ప్రీతి కోసం చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే చేస్తుంటామో అప్పుడు వేరే ఆలోచనలు వచ్చినా కూడా మన మైండ్ని మన వైపు, మన మహామంత్రం వినడానికి డైరెక్ట్ చేయాలన్నమాట. ఎప్పుడైతే అట్లా చేస్తామో అప్పుడు మనకి ఆ మెటీరియల్ అటాచ్మెంట్స్ అన్నీ పోతాయి అన్నమాట. సో దిస్ వే ఇంకొక ప్రిన్సిపల్, మనసును కంట్రోల్ చేసుకోవాలంటే అవి నెగ్లెక్ట్ చేస్తామన్నమాట. మీరు చూస్తుంటారు కొన్నిసార్లు చిన్న పిల్లలు చాక్లెట్ కావాలని ఎంతో ఏడుస్తారు స్టోర్లో. సో వాళ్ళకి మంచిది కాదో, వాళ్ళకి చాలా చాక్లెట్ తిన్నారో తెలియదు కదా మనకి, కానీ పేరెంట్స్ అందుకనే ఇవ్వట్లేదు అనమాట. కానీ వాళ్ళు నాకు ఇప్పుడు ఇస్తావా చస్తావా అని పడుకుంటారు, స్టోర్లో పడుకొని గొడవ చేస్తుంటారు. అట్లా చేసేప్పుడు వాళ్ళు పేరెంట్స్ కొంచెంసేపు ఇగ్నోర్ చేస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు. అట్లాగే మన మైండ్ కూడా నెగ్లెక్ట్ చేస్తుంది. ఇంకొకటి, మనకి కృష్ణ భగవానుడే ఇచ్చారు ఫార్ములా కంట్రోల్ చేసుకోవడానికి. 6వ అధ్యాయంలో
అభ్యాస యోగ యుక్తేనా అని చెప్తారు అనమాట. సో బేసికలీ డిటాచ్మెంట్ తోటి, తర్వాత ప్రాక్టీస్ తోటి, డిసిప్లిన్ తోటి, ఈ రెండింటితోటి మనం వైరాగ్యం, డిటాచ్మెంట్ అంటే వైరాగ్యము, అభ్యాసం అంటే డిసిప్లిన్ అనమాట. ఈ రెండింటితోటి మనం మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అసలు మైండ్ ఎందుకు కంట్రోల్ చేసుకోవాలని ఒక చిన్న ఎనాలజీ ద్వారా అర్థం చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మందికి బాడీ మంచిగా చూసుకోవాలని తెలుసు, దానికోసం జిమ్కి వెళ్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, వాకింగ్ చేస్తారు, హెల్తీ ఫుడ్ తింటారు, అట్లా చూసుకుంటాం బాడీని. కానీ మనసుని కూడా, మనసు మన సూక్ష్మ శరీరం మనం తెలుసుకున్నాం కదా, సో మనసుని కూడా చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఫోన్ ఉంది, ఆ ఫోన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోను పైన కేస్ బాగుంది, పైన గ్లాస్ బాగుండేటట్టు చూసుకుంటాను, కానీ లోపల ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాబ్లం ఉందనుకో ఎందుకు పనికిరాదు. కానీ పైన కొంచెం క్రాక్ వచ్చినా కూడా లోపల ఆపరేటింగ్ సిస్టమ్ బాగుందనుకో యూజ్ చేసుకోవచ్చు పొటెన్షియల్లీ. సో అట్లా మనం నాట్ ఓన్లీ స్థూల శరీరం చూసుకోవడం కాకుండా మనం సూక్ష్మ శరీరాన్ని, మన ఆత్మని కూడా చూసుకోవాలన్నమాట. సో అది ఒక ఎగ్జాంపుల్. తర్వాత అభ్యాస వైరాగ్య అని 2 పాయింట్ గురించి చెప్పుకున్నాం కదా. వైరాగ్యం ఎట్లా వస్తుందంటే, మనం థర్డ్ పార్టీ అబ్జర్వర్గా చూడమని చెప్పాను కదా. ఏంటి ఇది, మనకి జనరల్గా 4 కైండ్స్ ఆఫ్ ఆలోచనలు వస్తాయి మనసులో. ఒకటేమో పాజిటివ్ ఆలోచనలు, ఇంకోటేమో నెగిటివ్ ఆలోచనలు. ఐ థింక్ లాస్ట్ క్లాస్లో స్వామిని మధ్య అడిగారు. సో పాజిటివ్ ఆలోచనలు వస్తాయి, నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. దీనికంటే జస్ట్ పాజిటివ్ థాట్స్, నెగిటివ్ కాకుండా ఫంక్షనల్ అంటే పనికొచ్చే థాట్స్. పాజిటివ్ ఒకటి, పనికొచ్చాయి అంటే ఏదైనా ప్రాక్టికల్గా పనికొచ్చాయి అనమాట, ఫంక్షనల్గా. తర్వాత ఏమో నెగిటివ్లోనేమో ఏవైతే వేస్ట్ అయిపోయేవి, వేస్ట్ ఆలోచనలు వస్తున్నాయి, అంటే హార్మింగ్ ఆలోచనలు వస్తున్నాయి. సో అట్లా 4 టైప్స్ ఆఫ్ థాట్స్ వస్తాయండి. మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, నాకు ఎలాంటి థాట్స్ వస్తున్నాయి, ఈ థాట్ ఎందుకు వస్తుంది అని మనం అబ్జర్వ్ చేసుకుంటే, అవి ఎప్పుడైతే మనకి హానికరమైన థాట్స్, నెగిటివ్ థాట్స్ ఎప్పుడైతే వస్తున్నాయో వాటిని మనం యాక్సెప్ట్ చేసుకోకూడదు, దాని మీద యాక్ట్ అవ్వకూడదు అనమాట. ఎప్పుడైతే పాజిటివ్ థాట్స్ వస్తున్నాయో, ఎప్పుడైతే కన్స్ట్రక్టివ్ ఫంక్షనల్ థాట్స్ వస్తున్నాయో అవి మనం యాక్సెప్ట్ చేసుకొని యాక్ట్ అవ్వాలన్నమాట. సో అది ఇట్లా ఎవాల్యుయేట్ చేయటాన్ని వైరాగ్యం అంటారు అన్నమాట. సో నా స్వయం భగవాన్ కేశవ్ మహారాజ్ ఒక నైస్ ఇంగ్లీష్ సేయింగ్ చెప్తారు. ఏంటంటే, వి షుడ్ గివ్ అప్ వాట్ వీ వాంట్ మోస్ట్ ఫర్ వాట్ ఫీల్స్ గుడ్ నౌ. దీని అర్థం ఏంటి, మనం మనకి కృష్ణ భక్తి కావాలి, హైయెస్ట్ గోల్. దానికోసం ఏదో ఇంద్రియ తృప్తి, ఒక 5 minutes ఇంద్రియ తృప్తి వస్తుంది, దానికి లొంగిపోకూడదు అనమాట. ఎందుకంటే మన హైయర్ గోల్ రాదు దీనివల్ల. సో అట్లా ఆలోచించుకోవాలన్నమాట, ఎగ్జాక్ట్ కేర్ఫుల్గా ఆలోచించాలి. అది వైరాగ్య కాంపనెంట్. తర్వాత అభ్యాస కాంపనెంట్ ఏంటి, డిసిప్లిన్ అనమాట. డిసిప్లిన్ అంటే రెగ్యులర్గా చాంటింగ్ చేయడము. ఒకరోజు చాంటింగ్ చేసి మళ్ళీ 1 week తర్వాత చాంటింగ్ చేయడం కాకుండా, రెగ్యులర్గా మన సాధన రెగ్యులర్గా చేస్తుంటే మనకి అది స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ స్ట్రెంగ్త్ తోటి మనం ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. మైండ్ ప్రపోజ్ చేస్తే, డిఫరెంట్ థింగ్స్ ప్రపోజ్ చేస్తే ఓవర్కమ్ చేసుకోవచ్చు అనమాట. బేసికలీ ఎప్పుడైతే మనం చాంటింగ్ మంచిగా చేస్తామో, భక్తి మార్గంలో మంచిగా ఉంటామో, మనకి స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట కృష్ణుడు. ఎలాంటి స్ట్రెంగ్త్, ఇది ఆలోచన రాగానే దాని మీద యాక్ట్ చేయకుండా కేర్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తాం మన ఆలోచన. కేర్ఫుల్గా యాక్సెప్ట్ చేసి అప్పుడు మనం ఏదైతే మనకి భక్తిగా అనుకూలంగా ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసి, ప్రతికూలంగా ఉందో అది రిజెక్ట్ చేసి మనం ముందుకు వెళ్ళచ్చు అనమాట. అది సమ్ ప్రిన్సిపల్స్ అబౌట్ మైండ్ కంట్రోల్. ఎవరికైనా ఏమైనా థాట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా ఈ సెక్షన్ మీద? హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ క్లాస్. దండవత్ ప్రణామాలు కృష్ణ శీల ప్రభుపాద గురు మహారాజ్. ప్రభుజీ, నాకు ఒక క్వశ్చన్ ఉంది. అది ఇప్పుడు మనకి థాట్స్ కాకుండా కొన్ని సార్లు కొన్ని అలవాట్లు కూడా ఉంటాయి కొంతమందికి, దాంట్లోంచి బయటపడలేకపోతారు.
అయితే అవి మన పూర్వజన్మ కర్మ ప్రకారం వస్తాయా ప్రభుజీ? లేకపోతే ఎందుకొస్తాయి? కరెక్ట్. బేసికలీ ఏమిటంటే 2 థింగ్స్ చెప్తాను ఇంపార్టెంట్. ఒకటేమో పూర్వజన్మ కర్మల ప్రకారము ఏమవుతాయంటే ఈ మా మెంటర్ ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పారు మేడం. ఇప్పుడు నేను ఎప్పుడు దొంగతనం చేయలేదు లైఫ్‌లో. ఫస్ట్ టైం దొంగతనం చేశాను అనుకో. అప్పుడు నాకు చాలా బాధ ఉంటది. అయ్యో! చేస్తే ఏమవుతదో, చేస్తే ఏమవుతదో భయమేస్తది. హెసిటేషన్ ఉంటుందన్నమాట చేయడానికి. మళ్ళీ సెకండ్ టైం చేశామనుకో ఇంకొంచెం ఈజీగా చేయొచ్చు దొంగతనం. థర్డ్ టైం ఉందనుకో ఇంకొంచెం ఈజీగా చేయొచ్చు. ఫోర్త్ టైం ఇంకా ఈజీగా చేయొచ్చు. అట్లా 100th టైంకి వచ్చిందనుకో వెరీ వెరీ ఈజీ చేయొచ్చు. బ్యాడ్ హ్యాబిట్. అట్లా అది ఎందుకు అవుతుంది అట్లా? ఎందుకంటే ఎప్పుడు ఏదైనా యాక్షన్ చేయగానే మన మనసు స్టోర్ హౌస్ లాగా అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ క్యాచ్ చేసింది అనమాట. అది సంస్కార అంటారనమాట. అది ఒక ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఎగ్జాంపుల్ డివోటీస్ ఏమి ఇస్తారంటే ఫారెస్ట్లో కానీ ఎప్పుడు వాక్ చేయని ఏరియాలో కానీ వాక్ చేసామనుకో ఒకసారి కొంచెం పాతలాగా ఫామ్ అవుతుంది. కానీ అట్లాగే ఒక 100 టైమ్స్ 100,000 టైమ్స్ వాక్ చేసామనుకో అదే పాత్లో అప్పుడు ఒక పాత్వే లాగా ఫామ్ అయిపోతుంది. ఇంకా అందరూ ఈ రూటు ఎట్లా వెళ్ళొచ్చు అనుకుంటారు. అట్లనే మనం మనసులో కూడా ఆ సంస్కారాలు చాలా స్ట్రాంగ్గా అయిపోతాయి అనమాట రిపీటెడ్గా చేస్తుంటే. సో దానివల్ల ఇవి ప్రీవియస్ కర్మలు ఇప్పుడు మాట్లాడుకున్నాం. సో స్ట్రాంగ్గా అయిపోతే ఏమవుతుందంటే నాకు ఇప్పుడు మళ్ళీ దొంగతనం చేయాలనిపిస్తుంది అన్నమాట స్ట్రాంగ్గా. అది ప్రీవియస్ కర్మ ఎఫెక్ట్. కానీ ఆ ప్రీవియస్ కర్మ ఎఫెక్ట్ నన్ను చేయించట్లేదు, చేయమని చెప్తుంది. సో నా మనసులో ఆలోచన వస్తుంది అనమాట ఇప్పుడు దొంగతనం చేయాలని. సో అప్పుడు మనం ఆత్మలాగా ఆ స్ట్రాంగ్ టెండెన్సీ వచ్చింది ఇప్పుడు చేయాలి అని. అప్పుడు మనం యాక్షన్ చేసుకొని అది చేయకుండా ఉండొచ్చు. అది ఫ్రీ విల్ మనకు ఉందన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నాను, ఈ డిస్టింక్షన్ ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది అనుకుంటారు నేను ప్రీవియస్లో పాడు కర్మలు చేశాను కాబట్టి ఇప్పుడు తప్పదు చేయాల్సిందే. పాడు కర్మలు మళ్ళీ చేస్తాను, మళ్ళీ జన్మ ఎత్తుతాను, మళ్ళీ పాడు కర్మలు చేస్తాను, కంటిన్యూ అవుతుంది సైకిల్ అనుకుంటారు. లేదు, మనం ఫ్రీ విల్ యూజ్ చేయొచ్చు. కాకపోతే ఎవరైనా తమో గుణంలో ఉండాలనుకో వాళ్ళకి ఫ్రీ విల్ యూజ్ చేయడానికి చాలా కష్టం అనమాట. ఇంకా నేను ఆపుకోలేను, నేను దొంగతనం చేయాల్సిందే అనే స్టేట్లో ఉంటారన్నమాట. అందుకని మనం భక్తి మార్గంలో మన తమోగుణం నుంచి రజోగుణం సత్వగుణం అట్లా పైకి వెళ్తున్నాం అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఫస్ట్ ఆప్షన్స్ వెయిట్ చేస్తామన్నా. నేను ఇప్పుడు దొంగతనం చేయాలా వేరే పని చేయాలా అని పాజ్ వస్తుంది సత్వగుణం వల్ల. ఎప్పుడైతే మనం చాంటింగ్ రెగ్యులర్గా సిన్సియర్గా చేస్తున్నామో అప్పుడు ఏమవుతుందంటే ఆ స్ట్రెంగ్త్ వస్తుంది. ఓకే, నా మనసు ఏమో దొంగతనం చేయాలనిపిస్తుంది కానీ నాకు తెలుసు అది చేయదు, నేను ఇది చూస్ చేసుకుంటానే. ఆ స్ట్రాంగ్గా మంచి చూస్ చేసుకోవడానికి శక్తి ఇస్తుంది అన్నమాట మనకి చాంటింగ్. అందుకనే ఎవరైనా భక్తులు కొత్తగా స్టార్ట్ చేస్తే మనం ఫస్ట్ వాళ్ళని చాంటింగ్ చేయమంటామంట. చాంటింగ్ చేసి భక్తిలో కంటిన్యూ చేయమంటామంట. ఫస్ట్ నువ్వు ఇది వదిలేసి అది వదిలేసి అది వదిలేసి అది కాదు ఫస్ట్ ఇంపార్టెంట్, భక్తి చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే భక్తి చేసిన వల్ల వాళ్ళకి స్ట్రెంగ్త్ వస్తుంది ఆ పాడు అలవాట్లు పోగొట్టుకోవడానికి. అది అందుకని బేసికలీ పూర్వకర్మ వల్ల మనకి సిచ్యుయేషన్స్ వస్తాయి, ఆ టెండెన్సీస్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తామో దాన్ని బట్టి మన ఫ్యూచర్ డిటర్మైన్ ఉంటుంది అనమాట. సో అంతా మనం పప్పెట్లా కాదనమాట కర్మ చేతులు. మనకి కొంచెం స్ట్రెంగ్త్ ఉంది. ఆ ఫ్రీ విల్ రావాలంటే కొంచెం కొంచెం గ్రో అవ్వచ్చు భక్తిలో. సో దట్ వే మనకి ఫ్రీ విల్ పెరుగుతుంది. అప్పుడు గుడ్ చాయిసెస్ చేస్తాము. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి కూడా బయటికి రావచ్చు. మనకు తెలుసు కదా ప్రభుపాల్ వారి డిసైపుల్స్ ఎంతో మంది ఉన్నారు. ఫస్ట్లో ప్రభుపాల్ వారి యూఎస్కి వచ్చినప్పుడు వాళ్ళందరూ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే వదిలేశారు. ఎట్లా వదిలేశారు? భక్తి వల్ల స్ట్రెంగ్త్ వచ్చింది వాళ్ళకి. మేక్ సెన్స్ మతి? ఎస్ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక స్మాల్ క్వశ్చన్ అడగచ్చా? చెప్పు. కొన్నిసార్లు చనిపోయిన వాళ్ళు ఊరికే అంటే రిలేటివ్స్ అని ఎవరైనా చనిపోతారు కదా ప్రభుజీ, వాళ్ళు ఫ్రీక్వెంట్ గా కలలో వస్తుంటే అది కూడా ఎందుకు వస్తుండ్రు ప్రభుజీ? అంటే అది కూడా మనం వాళ్ళతో ఏమన్నా రుణంతో ఉన్నామా, లేకపోతే ఏమైనా పూర్వ కర్మ ఏమైనా ఉందా? అంతే అంతే నాకు కూడా తెలియదు డీటెయిల్. బట్ జనరల్ ఈ సెక్షన్లో కళల గురించి చెప్తున్నారు కదా. ఈ సెక్షన్ కళల్లో ఏంటంటే మనం
ఆ, దేని గురించి అయితే ఎక్స్పీరియన్స్ చేసాము ఇంతకుముందు, దేని గురించి అయితే మెడిటేట్ చేస్తున్నామో దాని మీద కళ్ళు వస్తాయి అనమాట. సో జనరల్గా మనకి ప్రభుపాల్ వారు ఏం చెప్పారు, అందుకని మనం పడుకునే ముందు భగవంతు గురించి మెడిటేట్ చేస్తాం. లైక్ కృష్ణ బుక్ ఒక 5 minutes అని చదువుకోవచ్చు. చదువుకుంటే లేకపోతే క్లాస్ అని వినొచ్చు, లేకపోతే ఏదైనా ఆలోచించవచ్చు, ఈరోజు మార్నింగ్ క్లాస్ ఏమైందన్న ఆలోచించవచ్చు. అట్లా పడుకుంటే అవి రావు. అది ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, మనం ఏం ఆలోచిస్తున్నామో మార్నింగ్ అది రావచ్చు అనమాట కళలో. తర్వాత ఏం ఎక్స్పీరియన్స్ ఉందో అది కళలో వస్తుంది అనమాట. అది కర్మకి రిలేషన్ ఉందా, వాళ్ళకి మనం ఏమైనా చేసామా, అది నాకు తెలియదు, అంత డీటెయిల్ నాకు తెలియదు. సో ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే, మనం పడుకునే ముందుకి ఫ్యూ అవర్స్ ముందు, 3 గంటల ముందు తినేసామనుకో ప్రసాదం, అప్పుడు కళలు కూడా తక్కువ రావు అనమాట. జనరల్గా రావు, వచ్చినా కూడా చాలా తక్కువ అవుతాయి అనమాట. నాకు నేను పడుకునే ముందు తింటే నేను జనరల్గా కళలు వస్తాయి అనమాట. నేను ముందే తినేసి ఉంటే నాకు కలర్ రావు జనరల్గా. అది ప్రాక్టికల్ అబ్జర్వ్ చేశాను నేను. సో అది ఇంకొక ప్రిన్సిపల్ కూడా గుర్తుంచుకోవచ్చు. ఇన్ ఎనీ కేస్, ఎవరైనా పోయిన వాళ్ళు గుర్తొస్తున్నారంటే వాళ్ళకి వస్తుంది, మనం ప్రే చేయొచ్చు. మనం భక్తిలో మంచిగా ఉన్నామంటే మన రిలేటివ్స్ అందరూ బెనిఫిట్ అవుతారు అనమాట. ఎనీ Okay. కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్? థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. That's a great response, Prabhuji. I mean, the dreams and wakeful state, and not eating can cause some dreams. But again, Mataji's question following up on that, like your loved ones who departed and you think of them, that is again an attachment, and also the spiritually we don't know what messages. So I mean, again, the dreams are our mind, active mind during the day. When you are not active, body is resting, it comes up. So the dreams are very interesting phenomenon. They are there for a reason, right? And then deeper sleep, the sushupti, the deeper sleep is where then you have no mind, everything is clear. That is very short, small time period, short period. That is what revives us. The dream and living life, wakeful state, both are active, subactive, subconscious. So um yeah. That's the one thing. And then, like you said, the more and more we are in sadhana, that we can overcome this. The rajasic mind is what maybe even in the dream it plays out. So more sattvic we become through food or through activities, through chanting or through satsang, and anything we do spiritual, then it cuts down the dreaming activity, restlessness, and all that. So it's I think Prabhu, the whole thing, the message is, the mind is very critical for good and bad, for both. So mind management, or mind control the mind, or transform the mind, or change the mind, go beyond rajasic, tamasic, and that is very important. Purify our mind, purify our heart, and all these sadhanas are for that. So I think the most important point I get from this is that mind is it's playing a big part in our spiritual sadhana or path. So we need to take care of our mind and body. Yes. You also Yeah. mentioned the body. Yeah. Nice, Mati. Thank you. థ్యాంక్ యూ మాతాజీ. Thank you. Any other comments or questions? Prabhuji, I have a question. చెప్పండి. Thank you, Prabhuji, for the wonderful explanation. So, I mean, sorry, క్షమించండి if my question is wrong. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా, లైక్ మనిషి మంచివాడు అయిండొచ్చు, మంచి పని చేస్తుండొచ్చు, బట్ ఇఫ్ ఈస్ నాట్ ఇన్ టు స్పిరిచువల్ పాత్, సో తను ఆ మార్గంలోకి వెళ్ళలేడు, దేవుని కృప కలగదు. సో మామూలుగా యూజువల్గా మానవ సేవే మాధవ సేవ అనేది కూడా వింటుంటాం కదా మనము. So how we can relate this? See, if some very people nice. may not be very good in spiritual path, but they are very good in serving the people, right? Yeah, correct. So sure, bro. Nice question, Pradeep Roji. So basically ఎలా అర్థం చేసుకోవాలంటే,
మానవ సేవ మాధవ సేవ అంటారు కదా, దానికి రైట్ వేలో అర్థం చేసుకోవాలంటే మానవ సేవ ఎలా చేయాలనేది. ఏంటి భక్తులు ఎలా ఆలోచిస్తారు? అందరూ భగవంతుడి యొక్క పిల్లలమే అందరం. సో అందుకని నేను వేరే వాళ్ళకి సేవ చేశాను అనుకో, భగవంతుడు కూడా ప్లీజ్ అవుతాడు. ఆ ఉద్దేశంలో సేవ చేయాలన్నమాట, నంబర్ 1. తర్వాత నంబర్ 2, ఎలాంటి సేవ చేయాలి? వాళ్ళకి వాళ్ళకి తాగుడు అలవాటు ఉంది అనుకో, వాడికి ఇప్పుడు ఏమవుతుంది, ఒక బాటిల్ లేకపోతే చాలా కష్టం అవుతుంది కొన్ని గంటలు నడవడానికి. అయ్యో పాపం హెల్ప్ చేద్దామని ఇంకొక బాటిల్ ఇస్తాం. సో అది మంచి సేవ కాదనమాట, రాంగ్ ఎగ్జాంపుల్, రైట్? సో అట్లా వాళ్ళకి ఏది హెల్ప్ అవుతుందని చూసుకోవాలి. ఇదేంటి లోవెస్ట్ లెవెల్, ఏంటి ఆ బాటిల్ ఇచ్చిన వాళ్ళకి హాని కలుగుతున్నాం. నెక్స్ట్ లెవెల్ ఏంటి, టెంపరీ హెల్ప్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ అన్నం పెట్టడం, వాటర్ ఇవ్వటము, బట్టలు ఇవ్వటము, షెల్టర్ ఇవ్వటము, టెంపరీగా ఎన్ని రోజులు, 1 రోజు 2 రోజులు. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి, వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తే ఒక 40 years బతుకుతారు మంచిగా, అది నెక్స్ట్ లెవెల్. కానీ ఈ వాటర్ ఇచ్చినా, బాడీలీ నీడ్స్ చూసుకున్నా కూడా, మనసులు వచ్చే నీడ్స్ చూసుకున్నా కూడా ఏం చేస్తున్నాం మనము, ఈ పర్టికులర్ లైఫ్లోనే హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి. సో ఇంకా పెద్ద హెల్ప్ చేయాలంటే వాళ్ళకి ఈ లైఫ్లో చనిపోయిన తర్వాత నెక్స్ట్ లైఫ్లో బెటర్ లైఫ్కి వెళ్ళడానికి హెల్ప్ చేయొచ్చు అనమాట. దానికి హెల్ప్ చేయడం మనకు తెలిసింది కదా, మనకు అర్థమైంది ఏంటి, భక్తి మార్గంలో వెళ్ళడం. అందుకని వేరే వాళ్ళకి ప్రసాదం ఇస్తాం. ప్రసాదం ఇస్తే వాళ్ళకి మెర్సీ వస్తుంది. లేకపోతే కొంచెం భగవంతుడి గురించి తెలుసుకుంటే వాళ్ళకి భగవంతుడి మెర్సీ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఈ లైఫ్ తర్వాత కూడా బెనిఫిట్ వస్తుంది అనమాట. అట్లా అది హైయెస్ట్ సేవ అన్నమాట. సో ఇది మనం భక్తులం ఫస్ట్ భగవంతుడికి సేవ అనుకుని వేరే వాళ్ళకి సేవ చేస్తాము. రైట్ టైప్స్ ఆఫ్ సేవ చేస్తాం. ఇది వాళ్ళకి ఏదైతే పర్మనెంట్ బెనిఫిట్ వస్తుందో అది మనం సేవ చేసేటప్పుడు. నా అవతల వాళ్ళు, మీరు ఇంకో పాయింట్ చెప్పారు కదా, అవతల వాళ్ళకి కొంతమందికి భక్తులకు రావాలని లేదు, ఇప్పుడే ఓన్లీ సేవ చేస్తారంటారు. అలాంటి వాళ్ళని మనం చిచ్చి చేయకూడదు, నువ్వు భక్తి చేయకుండా సేవ చేస్తే వేస్ట్ అనకూడదు అనమాట. వాళ్ళ పొజిషన్ మీరు అర్థం చేసుకున్నారు, కరెక్ట్ కదా. వాళ్ళకి అదే ఇప్పుడు అంతవరకే వాళ్ళు ఎవరైనా అర్థమైంది కదా, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వెరీ నైస్ అండి, మీరు కంటిన్యూ చేయండి అని చెప్పాలని. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తారు, అది 12th chapter భగవద్గీతలో, నువ్వు భక్తికి రెడీ లేకపోతే అట్లీస్ట్ వేరే వాళ్ళకి సహాయం చేయ బాబు అని చెప్తారు అన్నమాట. సో ఆ లెవెల్స్లో అట్లీస్ట్ వాళ్ళు ఆ లెవెల్లోనే ఉన్నారు, ఇప్పుడు కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసి వాళ్ళకి ప్రసాదం ఇవ్వటము, వాళ్ళకి ఏదైనా బుక్ చదవటం చెప్పడం, వాళ్ళకి ఏమైనా మంచి మాటలు, భగవద్గీతలో మంచి మాటలు చెప్పడము, భాగవతంలో మంచి మాటలు చెప్పడం, వాళ్ళకి ఇనాలని ఇంట్రెస్ట్ ఉంటే అలా చెప్తుంటే వాళ్ళకి భక్తి సుప్రీతి పెరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే భక్తి సుప్రీతి పెరుగుతుందో అప్పుడు వాళ్ళు రెడీ ఉంటారు, ఓ నేను చాంటింగ్ చేస్తాను అనేసి. సో అట్లా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు ఇప్పుడు. అంతేకాని మనం చీచి అనకూడదు వాళ్ళని, కానీ అర్థం చేసుకోవాలి, ఓకే వాళ్ళు ఈ లెవెల్లో చేస్తున్నారు, కరెక్టే. దానికంటే ఇంకా బెటర్ ఏంటంటే భక్తికి కావాల్సిన, ఫర్ ఎగ్జాంపుల్ డొనేషన్ ఇస్తారు భక్తి వేరే బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళది ఇంకా బెటర్. ఇంకా దానికంటే బెటర్ అంటే వాళ్ళే భక్తి చేయడం. అట్లా అర్థం చేసుకోవాలి బ్రో మనకి. మేక్ సెన్స్ బ్రో? థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్ బ్రో. గుడ్ థింగ్ ఇస్ క్వశ్చన్స్ ఆర్ నెవర్ రాంగ్. ఇట్స్ గుడ్ టు అండర్స్టాండ్. నాకు కూడా డౌట్స్ ఉంటాయి, నేను మా సీనియర్ని అడుగుతాను అనమాట. అట్లని మీరు అడిగింది నాకు ఏమైనా అర్థం నాకు తెలియకపోయినా డౌట్ నేను మా మెంటర్ని అడిగి చెప్పొచ్చు మీకు ఆన్సర్. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు, భగవత్ ప్రణామం. ఇప్పుడు ప్రవీణ్ ప్రభు అడిగిన క్వశ్చన్లోనే ఇందాక మీరు ధ్రువ మహారాజు స్టోరీ చెప్పారు కదా, దాంట్లో ధ్రువ మహారాజు కూడా ఫస్ట్లో దేవుడి గురించి అడుక్కోకుండా రాజ్యం గురించి అడుగుతారు. అప్పుడు ఫైనల్గా దేవుడు వచ్చినప్పుడు ఆయనకి భక్తి పెరిగి ఫైనల్గా ఇది ఏమీ అవసరం లేదు, నాకు నువ్వే కావాలి అన్న స్టేజ్కి వెళ్తారు కదా. సో ఇది కొంచెం సిమిలర్గా దాన్ని కొంచెం కోరిలేట్ చేసుకుని చేయొచ్చు అని అనిపించింది ప్రభు. థ్యాంక్ యూ ప్రభు, క్లాస్ చాలా అద్భుతం. వెరీ నైస్ బ్రో. నైస్. అక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే భక్తికి ఏ ఎంట్రీ క్రైటీరియా లేదనమాట, ఎవరైనా ఎంటర్ అవచ్చు. కోరికలు మెటీరియల్ కోరికలతోనే ఎంటర్ అవచ్చు, లేకపోయినా ఎంటర్ అవచ్చు, ఎట్లా అయినా ఎంటర్ అవచ్చు, ఎంట్రీ క్రైటీరియా లేదు. ఎందుకంటే భక్తినే ప్యూరిఫై చేస్తుంది మనల్ని. దట్స్ గుడ్ న్యూస్. ఎనీ అదర్ కామెంట్స్, క్వశ్చన్స్?
హరే కృష్ణ Yeah. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. వన్ స్మాల్ క్వశ్చన్ ప్రభుజీ. చెప్పండి. మీరు చెప్పారు కదా మైండ్ అండ్ మనసు బోత్ ఆర్ డిఫరెంట్ అని. ఇప్పుడు మైండ్ చెప్పిన విధంగా మనం నడుచుకోవాలా, లేకపోతే మనసు చెప్పిన విధంగా మనం నడుచుకోవాలా? ఓకే, నేను తప్పు మాట్లాడానేమో. బేసికలీ మైండ్ ఇంగ్లీష్ వర్డ్ కదా, మన మనసేమో తెలుగు వర్డ్ అనమాట. మనం బుద్ధి అనేది ఇంకోటి ఏమో. ఇంగ్లీష్లో అయితే మైండ్, ఇంటెలిజెన్స్, తర్వాత ఫాల్స్ ఇగో, ఈ మూడు కలిసి మన సూక్ష్మ శరీరం అవుతుంది అనమాట. తెలుగులో అయితే మనసు, బుద్ధి, అహంకారం అనమాట. సో మనసు బుద్ధి మధ్యలో బుద్ధి చెప్పినట్టు నడుచుకోవాలన్నమాట. మనం మనసు చెప్పినట్టు నడుచుకూడదు అనమాట. మనసు ఏంటంటే యాక్సెప్ట్ చేస్తుంది, రిజెక్ట్ చేస్తుంది. అంటే నాకు ఇది నచ్చింది, నేను తీసుకుంటాను, నాకు ఇది నచ్చలేదు, ఇది తీసుకోను, అంతవరకే తెలుసు మైండ్కి. ఇది తీసుకున్నందువల్ల ఏమవుతుంది, ఇది తీసుకోకపోయినందువల్ల ఏమవుతుంది అని ఆలోచించదు అనమాట. బుద్ధి లెవెల్లో ఆలోచించవచ్చు మనం. ఏంటి, ఇది తీసుకుంటే ఇది నాకు నచ్చింది తీసుకుంటా అనుకో, నేను చాలా ఐస్ క్రీమ్, బకెట్ ఐస్ క్రీమ్ తిన్నా అనుకో, మళ్ళీ నా హాస్పిటల్లో కూర్చోవాలి రేపు అని బుద్ధి లెవెల్లో ఆలోచించవచ్చు అనమాట. మైండ్ ఏమో నాకు ఇది నచ్చింది, నాకు కావాలి అంతే, ఇంక వేరే ఏమో ఆలోచించదు అంటుంది. అదనమాట ఇట్లా. సో ఇంటెలిజెన్స్ ఏమో గైడ్ చేయొచ్చు అనమాట. ఇట్లా మేక్ సెన్స్ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. వెల్కమ్ ప్రభు. మీ పేరేంటి ప్రభుజీ? హేమంత్ ప్రభుజీ. హేమంత్. మా ఓకే. దిస్ ఇస్ యాక్చువల్ మై వైఫ్ జాయిన్ అయ్యారు. నాకు ఇప్పుడు లంచ్ టైము, ఓ గుడ్, అందుకని జాయిన్ అయ్యారు. వెరీ నైస్ ప్రభు. నైస్ యూ జాయిన్డ్, దట్స్ వెరీ గుడ్. థ్యాంక్ నేను యూ కూడా థ్యాంక్ యూ నచ్చుతుంది. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. మా పాప చెప్తుంది అనమాట. మా పాప కొన్నిసార్లు క్లాస్ వినదు. పక్కన ఎవరైనా పెడితే, మేము పెట్టిన క్లాస్ విన్నప్పుడు, లేకపోతే వాళ్ళ అమ్మమ్మ తాత వాళ్ళు పెట్టినప్పుడు క్లాస్ ఉంటుంది. ఇది నేను సెకండ్ హ్యాండ్ స్మోక్ లాగా, నేను సెకండ్ హ్యాండ్ శ్రవణం చేస్తున్నాను అంటది. సో That ఇట్స్ is nice. బెనిఫిషియల్, ఇట్స్ బెనిఫిషియల్ ఇన్ ఐదర్ వే. Yeah. Yeah, that's a very nice second hand thing. Yeah. The మనస్సు మనం అది తెలుగు పదం అండి. మన అంటే సాంస్క్రిట్ వర్డ్ మనస్సు అన్నమాట. బట్ మీరు బ్రెయిన్ అనుకుంటుంటారు. బ్రెయిన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్, ఇక్కడ మనం బ్రెయిన్ ద్వారా మనం అర్థం చేసుకుంటాం మైండ్ ని వెస్ట్రన్ దాంట్లో. మన మైండ్ చాలా డీప్ సైకీ అన్నమాట. ఇట్స్ ఎనర్జీ, మోర్ ఎనర్జీ. ఆ విధంగా మనం మైండ్ని మనము సాత్విక్, రాజసిక్ ఆ విధంగా అర్థం చేసుకుంటాం మన ఫిలాసఫీలో అన్నమాట. కాబట్టి బ్రెయిన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మైండ్. ఈవెన్ వెస్ట్రన్ ఫిలాసఫీ agrees with that. The mind is more than brain. Even the brain is the instrument for it to show. So it's a very good question. Thank you, Prabhuji. Your answers were great. Thank you so much. ప్రభుజీ, ఇది ఒక స్మాల్ క్వశ్చన్. ఇప్పుడు మనసు, బుద్ధి, అహంకారం వచ్చినప్పుడు అహంకారం ఎందుకు వచ్చింది? అంటే ప్రైడ్ వస్తుందా ప్రభుజీ? ఇప్పుడు మనసుతో థింక్ చేస్తాం. మీరు చెప్పారు కదా, ఇప్పుడు ప్రభుజీకి ఎగ్జాంపుల్ చెప్పారు కదా మీరు. మనసు బుద్ధితోటి మనం థింక్ చేస్తాం, మనసు చెప్తుంది తినమని, కానీ బుద్ధి మనకి చెప్తుంది. మళ్ళా ప్రైడ్ ఏం చేస్తుంది, అహంకారం ఏం చేస్తుంది అక్కడ? అది అక్కడ ఎందుకు చెప్పానంటే, సూక్ష్మ శరీరంలో మనసు, బుద్ధి, అహంకారం మూడు ఉంటాయని ఆ కాంటెక్స్ట్ లో చెప్పాను. అహంకారం రిఫర్ చేశాను. అహంకారం ఏం చేస్తుందంటే, ఎప్పుడు అహంకారం ఏం చేస్తుంది, నేను ఈ శరీరము, నేను ఇండియన్ని, నేను అమెరికన్ని, నేను మంచి ఫాదర్ని, నేను మంచి హస్బెండ్ని, నేను మంచి ఆర్కిటెక్ట్ని, అట్లా ఆ పొజిషన్ డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అహంకారం. సో అహంకారం ఎట్లా సపోర్ట్ చేస్తుంది మైండ్కి? సో ఇది నచ్చింది యాక్సెప్ట్ చేసినందువల్ల, నేను మంచి ఫాదర్ అనుకుంటారా వేరే వాళ్ళందరూ, నేను బ్యాడ్ ఫాదర్ అనుకుంటారా, ఆ యాంగిల్లో అహంకారం పనిచేస్తున్నారు. సో ఇంటెలిజెన్స్ ఏమో మనం ఏం చేస్తున్నాము, ఈ భగవద్గీత, శ్రీమద్ భాగవతం విన్నందువల్ల మన బుద్ధిని స్పిరిచువలైజ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఆ స్పిరిచువలైజ్ చేసుకున్నాం అనుకో, అప్పుడు అహంకారం చెప్పినవి, ఈ మనసు చెప్పినవి రెండు ఎవాల్యుయేట్ చేసి రైట్ థింగ్ చేస్తాం అన్నమాట. అంటే నేను గొప్పవాడిని అనుకోవడానికి చేయకుండా, నేను రియల్గా గొప్పవాడిని అవుతానా అనేది చూస్ చేసుకుంటాం చాయిస్. వేరే వాళ్ళకి నేను గొప్పవాడిని అన్నట్టు అనుకోవడం వేస్ట్ కదా, నేను రియల్గా గొప్పవాడు అవ్వాలి. సో దానికి ఏది పనికి వస్తుందో అది బుద్ధి చెప్తుంది అనమాట. అట్లా హెల్ప్ అవుతుంది.
మేక్ సెన్స్ మరి? Yes, Prabhuji. Thank you so much. The Prabhuji. ahankaram, can I add something? Just say one thing, Yeah, Prabhuji. go Yeah, ahead. again, అహంకారం అంటే నేను మీరు అన్నట్లుగా అన్నమాట. నేను ఐ అనేది కూడా అది కూడా సైకలాజికల్ డెవలప్మెంటే అన్నమాట. ఐ అనేది చైల్డ్హుడ్ లో మనకు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆ ఐ అనేది అట్లే ఉంటుంది అనమాట. ఆ ఐని మనము డూవర్షిప్ గా తీసుకోవడము, సెల్ఫిష్ జాబ్స్ కి పెట్టుకోవడము, అవన్నీ చేయడం వలన అది ప్రాబ్లం అవుతుంది. లేదంటే ఐ అనేది ఉండాలి, లేకపోతే అండ్ వెన్ వి రియల్లీ బికమ్ డివోటీ ఐ కూడా డిజాల్వ్ అయిపోతుంది అనమాట. దెర్ ఈస్ నో ఐ, దెర్ ఈస్ నో గాడ్, దెర్ ఈస్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ థింగ్ అవుతుంది అనమాట. బట్ అంతవరకు ఐ ఈజ్ ఇన్ ఎ వే ప్రొటెక్టివ్ థింగ్, దట్ అహం అనేది. బట్ హౌ వి యూస్ దట్ ఈస్ ఆల్సో హరి ఓం. థ్యాంక్ యూ. స్లైడ్ you, కరెక్షన్ మాతాజీ, శైలజ మాతాజీ. సో మన భక్తి మార్గంలో కొంచెం అండర్స్టాండింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఏంటంటే ఫాల్స్ ఈగో, రియల్ ఈగో రెండు ఉంటాయి అనమాట. సో ఫాల్స్ ఈగో అంటేనేమో అహంకారం అనమాట. అదేంటి, నేను ఈ బాడీ అనుకోవడం అనమాట. మనం భక్తిలో ప్రోగ్రెస్ అయిన తర్వాత, పర్ఫెక్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే అది రియల్ ఈగో కింద మారుతుంది అనమాట. ఐ టోటల్గా పోదు, కాకపోతే నేను శరీరం అనేది పోతుంది. నా రియల్ ఐడెంటిటీ నేను భగవంతుడి ఒక అంశంని, భగవంతుడి ఒక సేవకుడిని అనే మారుతుంది మరి. దట్ ఈస్ ద పర్ఫెక్షన్. ఈగో డెఫినెట్లీ అహం అనేది మనం ఈగో గా యూజ్ చేయాలి అన్నమాట. అహం దాని నుంచి ఇది అహం. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పరా? షూర్ మ్యామ్. బేసికలీ ఒక భక్తికి మాయావాదికి ఒక కాన్సెప్ట్ డిఫరెన్స్ ఉంది అనమాట. అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్లారిఫై చేస్తాను అనమాట. మాయావాది వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం యోగా పర్ఫెక్షన్, స్పిరిచువాలిటీ పర్ఫెక్ట్ చేసిన తర్వాత మనము భగవంతుడు ఒకళ్ళు అయిపోతాం, ఇంకా డిఫరెన్స్ ఉండదు. అట్లా రాంగ్ అండర్స్టాండింగ్ ఉంటుంది అన్నమాట కొంతమందికి. సో మన భక్తి అండర్స్టాండింగ్ ఏంటి, మన స్పిరిచువాలిటీలో పర్ఫెక్ట్ అయిన తర్వాత మనం ఇప్పుడేమో నేను నా శరీరం అనుకుంటున్నాను. ఎట్లా తెలుస్తుంది నా శరీరం అనుకుంటామండి? శరీరం కావాల్సినవన్నీ చేస్తాను, ఆత్మకు కావాల్సినవి పట్టించుకోను, అది. కానీ స్పిరిచువల్ పర్ఫెక్ట్ అయిన తర్వాత మనకేమర్థమవుతుంది, నేను ఈ ఆత్మని భగవంతుడు ఒక సేవకుడిని, అందుకని భగవంతుడు సేవ చేయాలి, అది స్ట్రాంగ్ అయిపోతుంది అన్నమాట మనకి. కానీ అప్పుడు పర్ఫెక్ట్ అయిన తర్వాత కూడా భగవంతుడు అట్లనే ఉన్నాడు, నేను అట్లనే ఉన్నాను, కాకపోతే భగవంతుడు సేవలో ఉన్నాను అనమాట. రెండు ఐడెంటిటీస్ ఉన్నాయి. నాట్ దట్ మాయావాది ఏమనుకుంటారు, నా ఐడెంటిటీ లేదు, ఇంకా భగవంతుడితో కలిసిపోయాను, నేనే భగవంతుడు అయిపోయాను అనమాట. అట్లా కాదు అని క్లారిఫై చేస్తున్నాను, అంతే. మేక్ సెన్స్? Yes, Prabhuji. Thank you so much. In your comments, questions? Okay, thank you very much. Srimad Bhagavatam ki jai, Sri Prabhupada ki jai. Panchakalpatarubhyascha kripa sindhubhyascha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. Thank you, devotees. Hare Krishna. హరే కృష్ణ. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Thank you, Thank you Prabhuji. very much. Hare Krishna. Hare Thank Krishna. you. Hare Krishna.